Hello everyone. So in this video we are going to discuss completely very short answers. చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే వెరీ షార్ట్ ఆన్సర్స్ కావాలి అని. సో డెఫినెట్గా ఈరోజు ఈ వీడియో మొత్తంలో కంప్లీట్గా మనం ఓన్లీ వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్ మాత్రమే డిస్కస్ చేద్దాం. అది ఫస్ట్ లెసన్ నుంచి లాస్ట్ లెసన్ వరకు కంప్లీట్ వెయిటేజ్ ప్రకారం మనం ఈరోజు ఓన్లీ 2 మార్క్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో అది కూడా మనకి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ విత్ ఇన్ షార్ట్ టైంలో ఎలా నేర్చుకోవాలి, సింగిల్ వర్డ్ ఆన్సర్స్ కూడా ఎలా రాయాలి, అవన్నీ ఈరోజు డిస్కస్ చేద్దాం. సో దానికంటే ముందు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నేను ఒక బుక్లో క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్న బుక్ తీసుకొని దాంట్లో క్వశ్చన్ చదువుతూ ఆ క్వశ్చన్ ఇంపార్టెంట్, ఆ ఆన్సర్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆన్సర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏంటంటే మీకు ఆన్సర్ ఎలా వచ్చిందని అర్థం చేసుకుంటాను. దాన్ని వైట్ నోట్బుక్ మీద కూడా రాస్తుంటాను, కాబట్టి దాన్ని నోట్ చేసుకోండి. ఎందుకంటే ఈ అన్ని 2 మార్క్స్ క్వశ్చన్స్ బోర్డు మీద రాసి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కంప్లీట్గా కొంచెం కాంప్లికేటెడ్ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి డైరెక్ట్గా నేను ఏం చేస్తున్నా, బుక్లో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యాజ్ వెల్ యాజ్ ఆన్సర్స్ని ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు నోట్ చేసుకోండి. మీకు అర్థం కానీ ఏమైనా ఆన్సర్స్ ఉన్నా పక్కలో మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటాను నోట్బుక్లో. ఆ హింట్ పాయింట్ కూడా నోట్ చేసుకోండి, ఓకేనా? ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రెస్ ద బెల్ ఐకాన్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. ఓకే, ఇప్పుడు మనం ఈరోజు ఓన్లీ 2 మార్క్స్ క్వశ్చన్ ఆన్సర్స్ స్టార్ట్ చేద్దాం. రెడీయా? So, see students, I'm observing and seeing one notebook and this is all question answers book. ఇందులో ఓన్లీ వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ను లెసన్ వైజ్గా డిస్కస్ చేద్దామని చెప్పుకున్నాం. కాబట్టి ఫస్ట్ లెసన్ మనకి వెయిటేజ్ ప్రకారం ఇప్పుడు ఫిజికల్ వరల్డ్ అనే లెసన్లో నుంచి మనకు కంప్లీట్గా వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ మనం ఇండివిజువల్ వీడియో కూడా చేసాం, చూసుకోండి ఒకసారి. అందులో కూడా కంప్లీట్గా ఒక 4-5 క్వశ్చన్స్ ఇచ్చాను. సో ఇక్కడ కూడా ఫస్ట్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అనేది చూస్తూ వెళ్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఫిజిక్స్? వాట్ ఈజ్ ఫిజిక్స్ ఈజ్ నథింగ్ బట్ యూ కెన్ సే దట్ ఈస్ ఫిజిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ బేసిక్ యూనివర్సల్ లా ఆఫ్ నేచర్. 1 లైన్ ఆన్సర్ రాసేయండి. స్టడీ ఆఫ్ ది బేసిక్ యూనివర్సల్ లా ఆఫ్ నేచర్, ఓకేనా? అండ్ దేర్ అప్లికేషన్స్ డిఫరెంట్ న్యాచురల్ ఫినామినా. దేర్ అప్లికేషన్స్ డిఫరెంట్ న్యాచురల్ ఫినామినా ఇన్ న్యాచురల్ ఫినామినా. అంటే ఓన్లీ నేచర్ గురించి స్టడీ చేస్తే మాత్రమే దాన్ని ఫిజిక్స్ అంటాం. కాబట్టి ఫిజిక్స్ ఆల్వేస్ డీల్స్ విత్ నేచర్ అని రాసినా సరిపోతుంది. మీకు ఇక్కడ ఇంకా మీకు అర్థమయ్యేటట్టు రాసుకోవాలనుకుంటే ఆన్సర్ చూడండి. ఇక్కడ ఫస్ట్ దానికి ఆన్సర్ ఇక్కడ రాస్తున్నా. ఫిజిక్స్ ఆల్వేస్ డీల్స్ విత్ నేచర్. డీల్స్ విత్ నేచర్. సో సారీ, బోర్డు పైన రాయలేము ఇదంతా, కాబట్టి సింగిల్గా చెప్తున్నాను. ఎవరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోకండి. మన క్వశ్చన్ ఆన్సర్ ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది. మీరంతా నోట్ చేసుకోండి. సింగిల్ లైన్ ఆన్సర్ ఇక్కడ రాసేస్తే అయిపోతుంది. ఫిజిక్స్ ఆల్వేస్ డీల్స్ విత్ నేచర్ విత్ డిఫరెంట్ ఫినామినన్ ఆఫ్ నేచర్ అని కూడా రాసినా అయిపోతుంది, సరిపోతుంది. ఒక సింగిల్ లైన్ ఆన్సర్ రాసి సరిపోతుంది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద డిస్కవరీ ఆఫ్ సివి రామన్? సివి రామన్ ఏం చేశాడు అనే దాని గురించి చూస్తే ఫస్ట్ మీరు రాయాల్సింది ఏంటంటే ఈ వాజ్ ఫౌండ్ రామన్ ఎఫెక్ట్, ఓకేనా? ఈ రామన్ ఎఫెక్ట్లో మీరు హెడ్డింగ్ చేసుకోవాల్సింది స్కాటరింగ్ ఆఫ్ లైట్. ఓన్లీ స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనే దాని గురించి చెప్తే సరిపోతుంది. ఈయన ఇన్వెంట్ చేసిన స్కాటరింగ్ ఆఫ్ లైట్ వల్లనే ఈయనకు 1971లో నోబెల్ ప్రైజ్ వస్తుంది. మీకు ఈయన స్టోరీ గుర్తుపెట్టుకోవాలంటే ఇట్లా రాసుకోండి. నోబెల్ ప్రైజ్ వస్తుంది 1971 ఫిబ్రవరి 28 రోజు నోబెల్ ప్రైజ్ వస్తుంది. కాబట్టి ఈ ఫిబ్రవరి 28నే మనం ఏమంటామంటే నేషనల్ సైన్స్ డే అంటాం. నేషనల్ సైన్స్ డే. ఈరోజు ఆయన నోబెల్ ప్రైజ్ ఇచ్చిన రోజునే మనం నేషనల్ సైన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఈ స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. రామన్ వాజ్ డిస్కవర్డ్ రామన్ ఎఫెక్ట్ విచ్ ఎఫెక్ట్ అంటే దేని మీద చేశాడు? స్కాటరింగ్ ఆఫ్ లైట్ బై మాలిక్యూల్స్ ఆఫ్ మీడియం బై దేర్ ఎగ్జిస్టింగ్. ఇదంతా అవసరం లేదు. స్కాటరింగ్ ఆఫ్ లైట్ బై మాలిక్యూల్స్ ఆఫ్ మీడియం అని రాస్తే సరిపోతుంది. మనకి ఎగ్జైటెడ్ ఇవన్నీ ఏముందు, మనకి డిఫరెంట్ ఫార్మేషన్లో చెప్పొచ్చు. ఇక్కడ 2 మార్క్స్ అంటే ఇక్కడ సరిపోతుంది. కమింగ్ టు ద థర్డ్ వన్, వాట్ ఆర్ ద ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్? మీకు ఫిజికల్ వరల్డ్ అనే లెసన్లో డెప్త్గా చెప్పాను. ఆ వీడియో కూడా మీకు లింక్లో డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంటుంది, చూడండి. సో వాట్ ఆర్ ద ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్ అన్నప్పుడు ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయి అంటే సింపుల్గా చెప్పొచ్చు. గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అండ్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్. ఇప్పుడు ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ఇంకా డెప్త్గా రాద్దాం అనుకున్న వాళ్ళు రాయండి. వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను చూడండి. ఈ దానికి
strength or force of ఫండమెంటల్ ఫోర్సెస్ యొక్క స్ట్రెంగ్త్ ఎక్కువ దేనికి ఎక్కువ ఉంటుందని రాయాలి అని అనుకుంటే అప్పుడు మనం ఎలా రాస్తామంటే ఫస్ట్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్కి ఎక్కువ స్ట్రెంగ్త్ ఆఫ్ ఫోర్స్ ఉంటుంది. స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్కి ఎక్కువ ఉంటుంది, ఈజ్ గ్రేటర్ దెన్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ లేకపోతే అట్రాక్షన్ అని కూడా చెప్పొచ్చు ఇక్కడ. వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అండ్ ఈజ్ హైలీ గ్రేటర్ దెన్ లాస్ట్ వన్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఇది మనం అంటే ఇక్కడ మనం ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ లేకపోతే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ గురించి డిస్కస్ చేసినప్పుడు వాటి యొక్క స్ట్రెంగ్త్ ఎలా రాస్తామంటే ఇలా రాస్తాం. ఇంకా సింపుల్గా కొన్ని బుక్స్లో ఎలా ఉంటుందంటే స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ ఎఫ్ఎన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఈఎం ఈజ్ గ్రేటర్ దెన్ ఎఫ్ ఇంటూ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ కాబట్టి డబ్ల్యూఎన్ ఈజ్ గ్రేటర్ దెన్ గ్రావిటేషనల్ ఫోర్స్ కాబట్టి జిఎఫ్. సో ఇలా సింపుల్ కూడా రాయొచ్చు, అంతవరకు అవసరం లేదు. కానీ మనకు ఒకవేళ ఎవరైనా ఎలాబొరేటెడ్గా రాయాలి అని అనుకున్న వాళ్ళు మాత్రం యూ షుడ్ రైట్ లైక్ దిస్, అదర్వైజ్ దిస్ ఈజ్ మోర్ ఎనఫ్ టు రైట్ గెట్ 2 marks. గోట్ ఇట్. సో నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ సిమెట్రీ అంటే ఏది ఇచ్చిన రెండిట్లో ఏది సిమెట్రీ అని అడుగుతున్నాడు. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అండ్ లా ఆఫ్ గ్రావిటేషన్. సో ఇందులో ఏది సిమెట్రీ అని చెప్తే ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడే చెప్పొచ్చు లా ఆఫ్ గ్రావిటేషన్. ఓకే, లా ఆఫ్ గ్రావిటేషన్ ఈజ్ ఎ సిమెట్రీ. ఎందుకు అంటే ఇది ప్రతి దానికి ఒకేలా ఉంటుంది. అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు జీ ఇంటూ m1m2/r² అని రాస్తామా. సో ఇక్కడ జీ అనేది లా ఆఫ్ గ్రావిటేషన్ గురించి చెప్పొచ్చు. అంటే ఎఫ్ ఇంటూ r²/m1m2 ఇలా కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం. కానీ ఇక్కడ జీ లా ఆఫ్ గ్రావిటేషన్ అనేది యూనివర్స్ మొత్తానికి ప్రతి దగ్గర ఒకేలా ఉంటుంది, కాన్స్టెంట్ ఉంటుంది. కానీ కమింగ్ టు హియర్ బట్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ చేంజెస్ ప్లేస్ టు ప్లేస్. ఓకేనా, అంటే మనకు స్మాల్ జీ వాల్యూ ఎప్పుడైనా చేంజ్ అవుతుంది చూడండి, gm/r². ఇది ఫార్ములా కదా. స్మాల్ జీ వాల్యూ హైట్కి వెళ్తున్న కొద్దీ, ఒకవేళ ఎర్త్ ఇలా తీసుకుంటే ఎర్త్ యొక్క ఈక్వేటర్ దగ్గర ఒకలా ఉంటుంది వాల్యూ అండ్ ఈ పోల్స్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒకలా ఉంటుంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం దీని గురించి, వీడియోస్ కూడా అప్లోడ్ చేసాం చూడండి. ఇక్కడ ఒకలా ఉంటుంది, పైకి వెళ్తున్న కొద్ది స్మాల్ జీ అనేది చేంజ్ అవుతుంది బికాజ్ ఇట్ డిపెండ్స్ ఆన్ రేడియస్ అండ్ మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఏంటి, ఓన్లీ లా ఆఫ్ గ్రావిటేషన్ హ్యాస్ సిమెట్రీ బట్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ నాట్ సిమెట్రీ. సో చేంజెస్ దే ప్లేస్ టు ప్లేస్ అని చెప్పొచ్చు. ఓకేనా, మీకు అర్థం కాకపోతే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. మీకు ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే ప్లీజ్ డూ కమెంట్. నేను మీకు ఆ కమెంట్కు తగ్గట్టుగా మీకు ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీకు ఇంకా ఏమన్నా తెలిసినా చెప్పండి. ఓకే, క్వశ్చన్ 2 ఆన్సర్ రీడ్ చేస్తున్నాం, మీకు నోట్ చేసుకోండి. సింగిల్ లైన్ ఆన్సర్. మనకి ఇక్కడ రాయాల్సింది ఏంటంటే లా ఆఫ్ గ్రావిటేషన్ యాజ్ సిమెట్రీ బట్ ఇక్కడ డైరెక్ట్ రాశాను బట్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ చేంజ్ ప్లేస్ టు ప్లేస్. అంతే, ఆయన అడిగిన క్వశ్చన్కి మనం ఆన్సర్ రాస్తే ఎనఫ్, మోర్ ఎనఫ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎస్ చంద్రశేఖర్ టు ఫిజిక్స్? ఎస్ చంద్రశేఖర్ అనే ఇండియన్ సైంటిస్టు మన ఫిజిక్స్ కోసం ఏం చేసిండు అని అంటే హీ వాజ్ స్ట్రక్చర్ అండ్ ఇవల్యూషన్ ఆఫ్ స్టార్స్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇది మీరు రాయాల్సింది. స్ట్రక్చర్ అండ్ ఇవల్యూషన్ ఆఫ్ స్టార్స్ అనేది రాయాలి. అండ్ ఇక ఈయన పేరు మీద ఒక లిమిట్ కనుగొన్నాడు కాబట్టి చంద్రశేఖర్ లిమిట్ అని చెప్పొచ్చు. ఓకేనా, ఆ చంద్రశేఖర్ లిమిట్ ఏంటంటే స్ట్రక్చర్ అండ్ ఇవల్యూషన్ ఆఫ్ స్టార్స్ అనే దాని గురించి చెప్పాడు కాబట్టి దానికి చెప్పేస్తాం. సో నెక్స్ట్ వన్, ఈ లెసన్లో నుంచి కంప్లీట్ అయిపోయినాయి. మనకి ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్స్ అవి ఉన్నాయి కానీ మనకి ఈ లెసన్లో నుంచి కంప్లీట్ అయిపోయాయి, అవసరం లేదు. కంపల్సరీ మనం ఒక క్వశ్చన్ నేర్చుకుంటాం. ఒక క్వశ్చన్ వస్తుంది మనకి ఫిజికల్ వరల్డ్ నుంచి 1 2 3 4 5 క్వశ్చన్స్ నేర్చుకుంటే డెఫినెట్గా ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఫిజికల్ వరల్డ్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, ఫిజికల్ వరల్డ్ అయిపోయింది కాబట్టి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనే లెసన్కి వద్దాం. సో యూనిట్స్ అండ్ మెజర్మెంట్ లెసన్కి వచ్చిన తర్వాత ఇక్కడ డిస్టింగ్విష్ బిట్వీన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్ డిస్కస్ చేస్తున్నాము. డిస్టింగ్విష్ బిట్వీన్ యాక్యురసీ అండ్ ప్రెసిషన్, వీటి మధ్య డిఫరెన్స్ ఏందని చెప్తున్నాడు. సో మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి. ఇక్కడ యాక్యురసీ ప్రెసిషన్ ఇట్లా బ్రాకెట్లో రాసుకొని డివైడ్ చేస్తూ పాయింట్స్ రాయండి. ఇక్కడ యాక్యురసీకి ప్రెసిషన్కి డిఫరెన్స్ ఎలా ఉంటుందో చూడండి. హౌ క్లోజ్ ఈజ్ ద మెజర్డ్ వాల్యూ టు ద ట్రూ వాల్యూ ఆఫ్ ది ట్రూ వాల్యూ ఈజ్ కాల్డ్ యాక్యురసీ అంటున్నాం. అంటే మనకి ఏదైనా ఒక వాల్యూ అనేది
ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్ వాల్యూకి అంటే దాని యొక్క ట్రూ వాల్యూకి క్లోజ్గా ఉన్నదాన్ని యాక్యురసీ అంటాం. మీకు అర్థం కావడం కోసం చెప్తున్నానండి. జనరల్గా G ఈజ్ ఈక్వల్స్ టు 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని తీసుకుంటాం, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. అంటే ఇది ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కోసం ఇలా తీసుకుంటాం. కానీ ఇది ఎగ్జాక్ట్గా ట్రూ వాల్యూ అంటే ఏంటో అని 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది కూడా ఉండదు 9.812, 83 లేకపోతే 9.79 ఇలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే మనం ఫైండ్ అవుట్ చేస్తున్న వాల్యూ అనేది క్లోజ్గా వస్తుందో, ట్రూ వాల్యూకి ఇది క్లోజ్గా వచ్చింది అనుకోండి, ఓకేనా, అప్పుడు దాన్ని ఏమంటామంటే యాక్యురసీ అంటాం. అంటే ఇక్కడ కూడా మనకు కొంత ఎర్రర్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది, అంతే మనం చేసే వర్క్లో ఎర్రర్ ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ వన్ ప్రెసిషన్కి వచ్చేసరికి ఇది ఎగ్జాక్ట్ మెజర్మెంట్ మనకి ఇస్తుంది. చూడండి, అప్ టు వాట్ లిమిట్ ద క్వాంటిటీ కెన్ బి మెజర్డ్ ఈజ్ కాల్డ్ ప్రెసిషన్. లేకపోతే ఇక్కడ మనకి ఏమని రాయొచ్చు అంటే డైరెక్ట్గా ప్రెసిషన్, ఇంకా సింపుల్ పాయింట్ రాసుకోండి అక్కడ ఒకవేళ మీరు రాయాలనుకుంటే, ద ఎగ్జాక్ట్ వాల్యూ ఫౌండ్ బై ఎక్స్పెరిమెంట్, ద ఎగ్జాక్ట్ వాల్యూ ఫౌండ్ బై ఎక్స్పెరిమెంట్ అని రాసినా సరిపోతుంది. ఈజ్ కాల్డ్ ప్రెసిషన్. అంటే ఇక్కడ చూడండి, మనకి ఎగ్జాక్ట్ వాల్యూ వస్తేనే దాన్ని ఏమంటున్నాము, కంప్లీట్గా దానికి ప్రెసిషన్ ఉంది అంటున్నాం. అంటే దీనికి ఏమో ప్రెసిషన్ ఉంటుంది, దీనికి ఏమో యాక్యురసీ ఉంటుంది. మీకు సింపుల్గా అర్థం కావడం కోసం చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నా. అంటే యాక్యురసీ అంటే ఏమవుతుంది, కొంత డిఫరెన్స్ అనేది మనకు చూపిస్తుంది. కానీ ప్రెసిషన్ అంటే ఎగ్జాక్ట్ మెజర్మెంట్. ఇది ఎన్నో వందల ఎక్స్పెరిమెంట్స్ చేయడం ద్వారా దాని యావరేజ్ తీసిన తర్వాత వచ్చిన వాల్యూనే ప్రెసిషన్ అంటాం. కానీ ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేయడం వల్ల మనకు ఒక వాల్యూ వస్తుంది చూడండి, అది అప్రాక్సిమేట్లీ మనకు ట్రూ వాల్యూకి, దాన్ని యాక్యురసీ అంటాం. సో ఇక్కడ ఎర్రర్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది చూడండి. యాక్యురసీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎర్రర్. లేకపోతే ఇంకా మీకు ఇక్కడ సింపుల్గా రాసుకోండి యాక్యురసీ పాయింట్ దగ్గర, యాక్యురసీ ఈజ్ డిపెండ్స్ ఆన్ ఎర్రర్స్. బాగుంది కదా, ఇక్కడ మళ్ళీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, ఎర్రర్ ఇవన్నీ మనకి ఎందుకు తలకాయ నొప్పి. సో కాబట్టి సింపుల్గా యాక్యురసీ ఈజ్ డిపెండ్స్ ఆన్ ఎర్రర్ అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్, ఇక్కడ దీనికి డిఫరెన్స్ ఏం రాస్తాం, ప్రెసిషన్కి ఇటు సైడ్ కూడా ప్రెసిషన్ డిఫరెన్స్ రాసుకోండి. మీరు నోట్బుక్ రాయాలండి, మీరు రాయకపోతే చూస్తుంటే ఏమీ అర్థం కాదు. డెఫినెట్గా మీరు నోట్స్ ముందర పెట్టుకొని నేను రాసే పాయింట్స్ లేకపోతే చూపించే ఆన్సర్స్ అన్నీ నోట్ చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. చూడండి, ఇక్కడ ప్రెసిషన్ ఈజ్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ ఎర్రర్ అని రాయచ్చు, డస్ నాట్ డిపెండ్స్ ఆన్ ఎర్రర్స్. ఇంకా ఎర్రర్ ఇక్కడ ఏమి ఉండదు, ప్రెసిషన్లో ఎర్రర్ అనేది ఏమి ఉండదు కాబట్టి ఇది ఇక్కడ రాయొచ్చు. లేదా ఈ 2 పాయింట్స్ రాసిన నో ప్రాబ్లం, 2 మార్క్స్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ దట్ కెన్ అక్కర్ ఇన్ మెజర్మెంట్స్. అంటే ఇప్పుడు మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అనేటివి ఇన్వాల్వ్ అవుతాయి మనం మెజర్ చేసేటప్పుడు అంటే ఏంటంటే, we have only 2 major errors, that is systematic errors and random errors. ఓకే, ర్యాండమ్ ఎర్రర్స్ అంటే ఏంటి, మనం మెజర్ చేస్తున్నాం వల్ల, మన ఐ డిఫెక్ట్స్ వల్లనో లేకపోతే మనం చేసే ఎక్స్పెరిమెంట్ ప్రాబ్లం వల్లనో మనకి ఏమవుతుందని అంటే ఎర్రర్స్ అనేటివి ఇన్వాల్వ్ అవుతాయి, దాన్ని ర్యాండమ్ ఎర్రర్స్ అంటాం. సిస్టమాటిక్ ఎర్రర్స్ అంటే ఏంటి, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఉంది చూడండి, దాని గురించి డిస్కస్ చేద్దాం. హౌ కెన్ సిస్టమాటిక్ ఎర్రర్స్ కెన్ బి మినిమైజ్డ్ ఆర్ ఎలిమినేటెడ్. సిస్టమాటిక్ ఎర్రర్స్ అంటే ఏంటంటే మనకు ఇచ్చిన ఎక్స్పెరిమెంట్ ఏదైనా కావచ్చు, ఓకేనా, ఆ ఇచ్చిన ఎక్స్పెరిమెంట్లో ఏమవుతుంది, కొంత ఇంప్రూవింగ్ అంటే దాన్ని తయారు చేయడంలో కొంత ప్రాబ్లం అనేది ఉంటుంది. అంటే 100% ఐడియల్ ఇన్స్ట్రుమెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయలేం. 100% ఇన్స్ట్రుమెంట్ ఫైండ్ అవుట్ చేయలేం కాబట్టి ఏం చేయాలంటే, ఎట్లా ఈ సిస్టమాటిక్ ఎర్రర్స్ని మినిమైజ్ చేయొచ్చు అంటే బై ఇంప్రూవింగ్ ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్స్. అంటే ఇంకా మంచిగా ఎక్స్పెరిమెంట్ ఎలాంటి ఎర్రర్స్ లేకుండా తయారు చేయడం. నెక్స్ట్ వన్, బై సెలెక్టింగ్ బెటర్ ఇన్స్ట్రుమెంట్స్. అది తీసుకునే ఇన్స్ట్రుమెంట్నే చాలా మంచి ఇన్స్ట్రుమెంట్ తీసుకోవడం, దాని ద్వారా మనకు వచ్చే వాల్యూ అనేది కరెక్ట్ వస్తుంది. నెక్స్ట్, బై రిమూవింగ్ పర్సనల్ ఎర్రర్స్ యాజ్ పాసిబుల్ యాజ్. పర్సనల్ ఎర్రర్స్ అంటే వాటికి కావాల్సిన ఏమైనా పర్సనల్గా అందులో ఏమైనా స్క్రూస్ అవి ఏమైనా ఇండివిజువల్ ఎర్రర్స్ ఏమైనా ఉంటే వాటిని రెక్టిఫై చేసుకోవడం అనేది సిస్టమాటిక్ ఎర్రర్స్. ఈ 3 క్వశ్చన్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, వాట్ ఆర్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్, వాట్ డూ దే రిప్రజెంట్ ఇన్ ద రిపోర్టింగ్ ద రిజల్ట్ ఆఫ్ ఏ మెజర్మెంట్. అంటే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ మీద డీప్గా మీకు ఒక వీడియో చేస్తాను చూడండి, అది లింక్ కూడా మీకు వీడియోలో సబ్స్క్రిప్షన్లో పెడతాను చూడండి. ఇక్కడ మనకి ఈ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ డెఫినేషన్ ఏంటి, లేకపోతే దీని మీద ఒక ప్రాబ్లం కూడా అడగవచ్చు. ఏదైనా 2 నెంబర్స్ ఇచ్చి
వాటి యొక్క సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అడుగుతాడు. అంటే ఫర్ సపోజ్ 0.1230 అండ్ 6.2123 అండ్ నెక్స్ట్ ఇట్లా 2-3 నెంబర్స్ అడిగి హౌ మెనీ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇన్ ద గివెన్ నంబర్స్ అని అంటాడు. అంటే ఇందులో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని, ఆల్రెడీ నా వీడియో చూసిన వాళ్ళు అయితే చెప్తారు ఇది 4, అవునా? కానీ ఇక్కడ కూడా చెప్పండి 6.2123 ఉంది. ఇక్కడ ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉంటాయి చెప్పండి. సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని ఇక్కడ 1 2 3 4 5. సో ఒకసారి నా వీడియో చూడండి, కంప్లీట్గా మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి, సిగ్నిఫికెంట్ ఫిగర్ డెఫినేషన్ ఏంటి? ద యాక్యురేట్ డిజిట్స్ పల్స్ ప్లస్ 1 డౌట్ఫుల్ డిజిట్ ఇన్ ఏ మెజర్మెంట్ ఆర్ కాల్డ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఓకేనా? నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వై డూ వీ హ్యావ్ డిఫరెంట్ యూనిట్స్ ఫర్ ద సేమ్ ఫిజికల్ క్వాంటిటీ? అంటే ఒకే ఫిజికల్ క్వాంటిటీకి డిఫరెంట్ యూనిట్స్ ఎందుకు ఉంటాయి అని అడుగుతున్నాడు. అంటే చూడండి, బికాజ్ యూనిట్ డిపెండ్స్ ఆన్ ద మ్యాగ్నిట్యూడ్ ఆర్ ఫిజికల్ క్వాంటిటీ. అంటే ఇప్పుడు చూడండి, ఫర్ సపోజ్ నా దగ్గర ఒక 1 సెంటీమీటర్ లేకపోతే 1 మీటర్ స్కేల్ ఉందనుకోండి. మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఈ 1 మీటర్ స్కేల్ని, అంటే 1 మీటర్ అనేది ఒక యూనిట్, మీటర్ అనేది ఒక యూనిట్. దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు? 100 సెంటీమీటర్స్లోకి రాసుకుంటున్నా, 100 మీటర్స్ ఆఫ్ స్కేల్. ఇదే స్కేల్ కానీ మనం ఏం చేస్తున్నాం, యూనిట్స్ని చేంజ్ చేస్తున్నాం. చూడండి, ఇది ఒక స్కేల్ అనుకుంటే ఇక్కడ 100 సెంటీమీటర్స్ అయింది. అంటే ఒక యూనిటే, ఒకటే ఫిజికల్ క్వాంటిటీ, ఒకటే లెంత్, ఒకటే డిస్టెన్స్, ఒకటే డిస్ప్లేస్మెంట్, కానీ యూనిట్స్ అనేటివి చేంజ్ అవుతున్నాయి చూడండి. కాబట్టి జస్ట్ బికాజ్ వై డూ హ్యావ్ ఎ డిఫరెంట్ యూనిట్స్ అంటే ఇక్కడ ఏం రాయొచ్చు? బికాజ్ యూనిట్స్ డిపెండ్స్ ఆన్ ద మ్యాగ్నిట్యూడ్. ఇక్కడ చూడండి మ్యాగ్నిట్యూడ్, ఇక్కడ 1 తీసుకున్నాం, తర్వాత ఏమొచ్చింది 100 సెంటీమీటర్స్ వచ్చేసింది. అర్థమవుతుందా? అంటే మ్యాగ్నిట్యూడ్ అనేది చేంజ్ అయిపోతుంది. కాబట్టి మనం డెఫినెట్గా ఇక్కడ మనకు ఒకటే సేమ్ యూనిట్ ఫిజికల్ క్వాంటిటీకి డిఫరెంట్ యూనిట్స్ ఉండొచ్చు అని ప్రూవ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ డిస్టింగ్విష్ బిట్వీన్ ఫండమెంటల్ యూనిట్స్ అండ్ డెరైవ్డ్ యూనిట్స్. ఇది ఆల్రెడీ మనం యూనిట్స్ అండ్ మెజర్మెంట్ లెసన్లో దీన్ని డిస్కస్ చేసాం. ఇక్కడ చూడండి వాల్యూ, ద యూనిట్ ఆఫ్ ఫండమెంటల్ డిఫరెన్స్ రాస్తున్నా. ద యూనిట్ ఆఫ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ ఆర్ కాల్డ్ ఫండమెంటల్ యూనిట్స్. అంటే ఏవైతే ఫండమెంటల్గా ఉంటాయో వాటిని, ఆ ఫండమెంటల్ క్వాంటిటీస్కి ఉండే యూనిట్స్నే ఫండమెంటల్ యూనిట్స్ అంటాం. ఆ ఫండమెంటల్ యూనిట్స్ ఏంటి అంటే మనం ఏం చెప్తాం చెప్పండి. ఫండమెంటల్ యూనిట్స్ అంటే మనకు చాలా ఉంటాయి. ఏంటి? లెంత్, అవునా, టైము, ఇవన్నీ ఫండమెంటల్ క్వాంటిటీస్, అవునా. తర్వాత మాసు, ఇవన్నీ ఫండమెంటల్ క్వాంటిటీసు. ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్కి యూనిట్స్ ఏమవుతాయి? దీని మీటరు, దీనికి సెకండ్, దీనికి కేజీ. ఓకేనా? అంటే ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్ ఇక్కడ రాసాను చూడండి. ద యూనిట్స్ ఆఫ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ ఫండమెంటల్ యూనిట్స్. అర్థమైందా? నెక్స్ట్ వన్, ఈ లెంత్ను, టైంని యూజ్ చేస్తూ, మాస్ని యూజ్ చేస్తూ మనం ఇంకొక కొత్త ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఏంటి? వెలాసిటీ, అవునా. అదేంటి? డెరైవ్డ్. ఎందుకు? డిస్టెన్స్ బై టైం ఆర్ లెంత్ బై టైం, స్పీడ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ అంటే ఒక ఫండమెంటల్ క్వాంటిటీని యూజ్ చేస్తూ డెవలప్ చేసేదాన్ని దీన్ని ఏమంటాం? డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఇక్కడ మనకు వెలాసిటీ వస్తుంది. అంటే ఇక్కడ రాయొచ్చు డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ద యూనిట్స్ ఆఫ్ డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ డెరైవ్డ్ యూనిట్స్. ఇక్కడ ఏంటి? ద యూనిట్స్ ఆఫ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ ఫండమెంటల్ యూనిట్స్. ఓకేనా? ఫండమెంటల్ క్వాంటిటీస్కి ఫండమెంటల్ యూనిట్స్కి డిఫరెన్స్ తెలిసింది కదా. ఫండమెంటల్ క్వాంటిటీస్ యొక్క యూనిట్స్నే ఫండమెంటల్ యూనిట్స్ అంటాం. డెరైవ్డ్ క్వాంటిటీస్ యొక్క యూనిట్స్నే డెరైవ్డ్ యూనిట్స్ అని అంటాం. ఎగ్జాంపుల్స్ ఏంటి? మాస్, ఇక్కడ రాశాను మాస్ కేజీ సెకండ్. ఇక్కడ వెలాసిటీ అంటే న్యూటన్ మీటర్ పర్ సెకండ్. ఫోర్స్ అనేది కూడా మనకి డెరైవ్డే. జౌల్స్, వర్క్, వాట్స్, ఇవన్నీ డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. సో చూడండి స్టూడెంట్స్, లాస్ట్ క్వశ్చన్ మనకి ఉన్నది యూనిట్స్ అండ్ మెజర్మెంట్ లెసన్లో. ఎక్స్ప్రెస్ ద యూనిఫైడ్ అటామిక్ మాస్ యూనిట్ ఇన్ ఏ కేజీస్. ఏఎంయు అంటే 1 AMU ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అని అంటున్నాడు. 1 AMU ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే యూనిఫైడ్ అటామిక్ మాస్ యూనిట్. ఆ వాల్యూ ఎంత అంటే చూడండి 1 AMU ఈజ్ ఈక్వల్స్ టు 1.67 ఇంటూ 10⁻⁻27 kgs అని రాస్తున్నాం. ఓకేనా? దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1 AMU అని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి మనకు యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనే లెసన్లో ఆల్మోస్ట్ ఆల్ మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేసాము. నెక్స్ట్ వన్, మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్ అనే లెసన్ నుంచి మనకి 2 మార్క్స్ ఏం అడగట్లేదు ఎగ్జామ్స్లో. ఓన్లీ మోషన్ ఇన్ ఏ ప్లేన్ అనే లెసన్లో నుంచి అడిగే అవకాశం ఉంది. కాబట్టి కమింగ్ టు ద మోషన్ ఇన్ ఏ ప్లేన్ లెసన్. సో ఇందులో
ఇది మాక్సిమం మనకు అడగపోవచ్చు ఫస్ట్ క్వశ్చన్, అది అంత అవసరం లేదు. లేదా ఒకవేళ చూడాలనుకుంటే చూడండి, ద వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు హారిజంటల్ కాంపోనెంట్. వాట్ ఈస్ ద యాంగిల్ మేడ్ బిట్వీన్ అంటే చూడండి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా చూడండి. ఫర్ సపోజ్ ఎనీ వన్ క్వాంటిటీ లైక్ దిస్ ఇలా ఉంది అనుకుందాం. ఇది ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్, ఇది వర్టికల్, ఇది హారిజంటల్ కాంపోనెంట్, ఇది వర్టికల్ కాంపోనెంట్. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన క్వశ్చన్, ద వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు హారిజంటల్ కాంపోనెంట్ అంటున్నాడు. అంటే ఎక్కడ తీసుకున్నా ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయని అంటున్నాడు. ఫర్ సపోజ్ ఇది టీటా అనుకుంటే ఇదేమవుతుంది, ఫర్ సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్ అనుకుంటే, లేకపోతే ఈ యాంప్లిట్యూడ్ ఏ అనుకోండి. నెక్స్ట్ ఇది యాంప్లిట్యూడ్ ఏ అంటే ఇది సేమ్ అంటున్నాడు కాబట్టి యాంప్లిట్యూడ్ నో ప్రాబ్లం. కాబట్టి ఇది ఏమవుతుంది, టీటా అయితే ఏమవుతుంది, ఇది ఏ కాస్ టీటా అవుతుంది. ఇది వర్టికల్ కాబట్టి ఏమవుతుంది, ఇది ఏ సైన్ టీటా అవుతుంది, అంటే ఇది ఏ సైన్ టీటా. ఓకేనా. ఇప్పుడు మనకి వీటి యొక్క డెరివేషన్ రాస్తే రెండు ఈక్వల్ అంటుంది మ్యాగ్నిట్యూడ్, అంటే ఏఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏవై అని రాసుకోవచ్చా. ఓకేనా, దిస్ ఈజ్ ఏఎక్స్ వాల్యూ అండ్ దిస్ వన్ ఈజ్ ఏవై వాల్యూ. ఇప్పుడు ఏఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏవై అని రాసుకుంటే ఏ సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏ కాస్ టీటా. ఇక్కడ ఇచ్చాను చూడండి, ఏ సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ టీటా. మళ్ళీ ఇక్కడ ఏ క్యాన్సిల్ అయిపోతే సైన్ టీటా బై కాస్ టీటా అంటే ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1, టీటా ఈజ్ ఈక్వల్స్ టు 45 degrees. ఎక్కడ 1 ట్యాన్ టీటా 1 ఎక్కడ అవుతుంది అంటే 45 degrees దగ్గర అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి వచ్చేసేయండి. ఈ సెకండ్ అవసరం లేదు మనకి. టూ ఫోర్సెస్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్స్ 3 units and 5 units యాక్ట్ ఎట్ 60 degrees విత్ ఈచ్ అదర్. వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది రిజల్టెంట్. వీటి మీద కూడా మనం 2 marks మీద వీడియో చేశాను, అది కూడా లింక్ పెడతాను చూడండి. డీప్గా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మనకి 60 degrees యాంగిల్ ఇచ్చిండు, 3 and 4 units ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్ ప్యారలోగ్రామ్ లా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే కంప్లీట్గా రిజల్టెంట్ వాల్యూ వస్తుంది. తెలుసు కదా, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ టీటా. ఇక్కడ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తూ క్యాన్సిల్ చేసుకుంటూ పోతే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. క్లియరా? సో ఎనీ ప్రాబ్లం? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మనకు ఫస్ట్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ సేమ్ ఉంటుంది. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ప్లస్ జే. వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్ అండ్ ఎక్స్ యాక్సిస్. ఇప్పుడు వాటి యొక్క యాంగిల్ ఎంత కావాలి అని అంటుంది. సేమ్ ఇదే కాన్సెప్ట్ ఇక్కడ రాశాను కదా, ఇదే కాన్సెప్ట్. అంటే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ప్లస్ జే ఇచ్చిండమ్మా. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ప్లస్ జే ఇచ్చినప్పుడు వీటి యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది ఈక్వల్ ఉంది. ఇక్కడ ఇది ఐ కాంపోనెంట్, ఇది జే కాంపోనెంట్ అనుకుంటే వీటి యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది ఇక్కడికి 1 ఉంది, ఇది కూడా 1 ఉంది. ఎందుకు, దీని వాల్యూ ఎంత 1, దీని వాల్యూ ఎంత 1. ఇప్పుడు సేమ్ ఉన్నప్పుడు వాటి యాంగిల్ ఎంత అని అన్నప్పుడు అంటే ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏవై బై ఏఎక్స్ రాసుకోవచ్చా. స్లోప్ ఇక్కడ స్లోప్ తీసుకుంటున్నా. ఓకే, దిస్ టీటా అనుకుంటే ఈ టీటాకు స్లోప్ తీసుకుంటే ఏమవుతుంది, ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏవై బై ఏఎక్స్. అంటే ఇక్కడ రెండింటి యొక్క కోఎఫిషియెంట్స్ వాల్యూస్ ఎంత ఉన్నాయమ్మా, 1 అంటే 1/1. ట్యాన్ టీటా అంటే 1. మళ్ళీ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 45 degrees అని చెప్పొచ్చు. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఒక ప్యారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్ మీద ఒక ప్రాబ్లం ఇచ్చింది చూడండి. ఈ ప్రాబ్లమ్స్ కూడా అడుగుతూ ఉంటాడు. వెన్ 2 right angle vectors of magnitude 7 and 24 units combine, what is the magnitude of resultant అంటున్నాడు. ఇక్కడ కొంచెం ప్రాబ్లం ఏంటంటే, వీడియో చూడండి. వెన్ 2 right angles of vectors of magnitude 7 and 24 units combine, what is the magnitude of the resultant అంటున్నాడు. అంటే 7 units 24 units ఉన్నప్పుడు అవి రైట్ యాంగిల్ ఉన్నాయంట. క్వశ్చన్లో చూడండి, రైట్ యాంగిల్ అంటే ఇక్కడ టీటా ఎంత అవుతుంది, 90 degrees అవుతుంది. ఓకే, 90 degrees అవుతుంది కాబట్టి డైరెక్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ ఈ ఫంక్షన్ మొత్తం 0 అయిపోతుంది. ఎందుకు, కాస్ 90 ఎంత 0. ఇక్కడ రాసుకోండి, కాస్ 90 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు మనకి ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 7 square 24 square చేస్తే 625 అవుతుంది, 25 units అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇది కూడా ప్రాబ్లమే చూడండి. 2 vectors ఇచ్చిండు, p ఈజ్ ఈక్వల్స్ టు సో అండ్ సో, q ఈజ్ ఈక్వల్స్ టు సో అండ్ సో ఇచ్చిండు. ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ p ప్లస్ q అంటున్నా. అంటే మోడ్ ఆఫ్ p ప్లస్ q కనుక్కోమంటుంది. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇచ్చిన p వెక్టార్ని q వెక్టార్ని యాడ్ చేయాలి. కాబట్టి యాడ్ చేస్తున్నాం చూడండి. 2i ప్లస్ 4j ప్లస్ 14k ప్లస్ 4i ప్లస్ 4j ప్లస్ 10k. అంటే ఓన్లీ ఐఐ కోఎఫిషియెంట్స్ యాడ్ చేస్తాం, జేజే కోఎఫిషియెంట్స్ యాడ్ చేస్తాం, కేకే కోఎఫిషియెంట్స్ యాడ్ చేసాం కదా, వచ్చేసింది. ఇప్పుడు దీనికి మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి, మ్యాగ్నిట్యూడ్ చేస్తే 6 square ప్లస్ 8 square ప్లస్ 24 square. టోటల్ చేస్తే 676 వస్తుంది. టోటల్ యూనిట్స్ 26 units అని రాయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ ఇచ్చింది చూడండి. కెన్ ఏ వెక్టర్ హ్యావ్ ఏ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ 0 ఫర్ నాన్ జీరో కాంపోనెంట్స్ అంటున్నాడు. ఈజ్ అబ్సల్యూట్లీ నో. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది చూడండి. ఏదైనా ఒక వెక్టార్ మ్యాగ్నిట్యూడ్ 0 అవుతుంది ఆ నాన్ జీరో వెక్టార్స్ కనంటే కాదు. ఎందుకు, కంపల్సరీ వాల్యూ అనే దానికి
కంపల్సరీ వాల్యూ ఉండాలి. కాబట్టి చూడండి, ఏ వెక్టార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏఎక్స్ఐ ప్లస్ ఏవైజే ప్లస్ ఏజెడ్కి అని ఒక వెక్టార్ తీసుకుంటే, ఇక్కడ ఇఫ్ ఏఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, ఏజెడ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఇవన్నీ వాల్యూస్ నాట్ ఈక్వల్ టు 0 అయితే ద ఎంటైర్ ఫంక్షన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. కానీ ఆయన ఏమంటుండు, ఒకవేళ 0 అయితే 0 అవుతుందా అని అడుగుతున్నాడు. కాబట్టి అది కాదు అని చెప్పేస్తాం. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. దిస్ ఈజ్ మోస్ట్లీ అడుగుతున్న క్వశ్చన్, అప్పుడప్పుడు రిపీట్ అవుతుంది. సో వాట్ ఈస్ ద యాక్సలరేషన్ ఆఫ్ ప్రొజెక్టైల్ ఎట్ ద టాప్ ఆఫ్ ట్రాజెక్టరీ? టాప్ ఆఫ్ ట్రాజెక్టరీ దగ్గర ప్రొజెక్టైల్ ఏమవుతుంది అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ చూడండి, మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇక్కడ మీకు ఒక పార్టికల్ అనేది ఇలా ప్రొజెక్టైల్ మోషన్లో వెళ్తున్నప్పుడు టాప్ ఆఫ్ ట్రాజెక్టరీ దగ్గర, ఓకేనా, ఈ పాయింట్ దగ్గర దాని యొక్క యాక్సలరేషన్, వాట్ ఈస్ ద యాక్సలరేషన్ ఆఫ్ ప్రొజెక్టైల్ అంటున్నాడు. అంటే కంపల్సరీ ఇక్కడ Vy ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది, Vx ఈజ్ ఈక్వల్ టు V cos θ, U cos θ సంథింగ్ రాస్తాము. కానీ ఇక్కడ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ ఆల్వేస్ యాక్టింగ్ టువర్డ్స్ డౌన్వర్డ్ కాబట్టి ఇక్కడ రాసాను చూడండి, A ఈజ్ ఈక్వల్ టు G వర్టికల్లీ డౌన్వర్డ్స్. దిస్ ఈజ్ అబౌట్ ఎక్స్ప్లెనేషన్ మీకు కావాలనుకుంటే. కానీ ఒక్క పాయింట్ రాస్తే మనకి 2 మార్క్స్ అనేది వస్తుంది. ఓకే, ఈ లెసన్లో నుంచి మనకు కంప్లీట్గా అయిపోయాయి. నెక్స్ట్ కమింగ్ టు ద లెసన్ లాస్ ఆఫ్ మోషన్. ఈ లెసన్ నుంచి మనకు 2 మార్క్స్ కంపల్సరీ వస్తాయి. చూడండి, వాట్ ఈస్ ద ఇనర్షియా, వాట్ గివ్స్ ద మెజర్మెంట్స్ ఆఫ్ ఇనర్షియా. అంటే ఇనర్షియా అనేది దాని గురించి కూడా మనం చాలా నవ్వుతూ ఫన్నీ కాన్సెప్ట్ ఉన్న వీడియోస్ చేశాను. అది కూడా వీడియోస్ చూడండి, లింక్ పెడతాను. ద ఇనబిలిటీ ఆఫ్ బాడీ టు చేంజ్ ఇట్స్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ స్టేట్ ఆఫ్ యూనిఫామ్ మోషన్ బై ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ ఇనర్షియా. అంటే ఒక బాడీ అనేది తనంతట తాను తన పొజిషన్ను చేంజ్ చేసుకోలేదు, లేదా ఒక మోషన్లో ఉన్నప్పుడు దాని యొక్క స్పీడ్ను తగ్గించుకోవద్దు అని చెప్తున్నాడు. కాబట్టి దానికి ఇనర్షియా డెఫినేషన్ అందరూ నేర్చుకోవాల్సిందే. దీని మెజర్మెంట్ ఏమిస్తుంది అంటే మాస్, క్వాంటిటీ ఆఫ్ మాస్ అనేది మెజర్మెంట్ ఇస్తుంది. మాస్ అనేది ఈ ఇనర్షియాకి మెజర్మెంట్ అని చెప్పొచ్చు. కంప్లీట్గా మనం మెజర్ చేయలేము ఇనర్షియాను, కానీ చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ క్వశ్చన్. సెకండ్ అవసరం లేదు. ఓకే, థర్డ్ క్వశ్చన్ చూడండి. వెన్ ఎ బుల్లెట్ ఈస్ ఫైర్డ్ ఫ్రమ్ ద గన్ గివ్స్ కిక్ బ్యాక్ ఇన్ ద బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఎక్స్ప్లెయిన్. ఒక బుల్లెట్ ఫైర్ చేసినప్పుడు ఈ 2 మార్క్స్ క్వశ్చన్ కూడా డీప్ ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. అది మనకు ఎక్స్ప్లెనేషన్ బోర్డు మీద కూడా చేశాను, మీకు లింక్ పెడతాను చూడండి. ఓకే, అంటే బుల్లెట్ ఫైర్ అవుతున్నప్పుడు గన్ అనేది కిక్ బ్యాక్ ఎందుకు ఇస్తా అని చెప్పాము, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఇట్లా ఒక బుల్లెట్ ఉన్నప్పుడు ఇలా మనకు ఒక బుల్లెట్ ఉంటే ఇక్కడ నుంచి బుల్లెట్స్ ఫైర్ అవుతున్నప్పుడు కొంచెం గన్ మాత్రం ఫైర్ చేస్తున్నావు, కొంచెం కిక్ బ్యాక్ ఇస్తుంది, బుల్లెట్ మాత్రం స్పీడ్గా బయటకు వెళ్తుంది. ఎందుకంటే అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్. ఇక్కడ రాశాడు చూడండి, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్. ఓకే, ఫస్ట్ బుల్లెట్ ఎలా ఉంది, బుల్లెట్ అండ్ గన్లో ఉన్నప్పుడు రెస్ట్ పొజిషన్లో ఉంటుంది కాబట్టి 0 వెలాసిటీ. అంటే ఏమిటి, టోటల్ మొమెంటమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ చేంజింగ్ మొమెంటమ్ ఈజ్ ఈక్వల్స్ ఫైనల్ మొమెంటమ్ అని రాసుకోవచ్చు, ఇనిషియల్ మొమెంటమ్. సో ఇనిషియల్ మొమెంటమ్ ఎంత, 0, ఎందుకు రెస్ట్లో ఉంది కాబట్టి, ఈజ్ ఈక్వల్ టు ఈ స్మాల్ ఎమ్ అంటే మాస్ ఆఫ్ ది బుల్లెట్ అనుకోండి, వెలాసిటీ ఆఫ్ బుల్లెట్ ప్లస్ క్యాపిటల్ ఎమ్ అంటే మాస్ ఆఫ్ గన్ అండ్ వెలాసిటీ ఆఫ్ గన్. ఓకే, అంటే ఎమ్ ఇంటూ వి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎంవి. ఇక్కడ మీకు ప్రూవ్ చేయాలంటే చేస్తాను చూడండి. యాక్చువల్గా మొమెంటమ్ ఇనిషియల్ ఈజ్ ఈక్వల్స్ టు మొమెంటమ్ ఫైనల్ అని రాస్తామమ్మా. ఈ మొమెంటమ్ ఇనిషియల్గా మాస్ ఇంటూ వెలాసిటీ, టోటల్ మాస్ లోడ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వీటి యొక్క వాల్యూ మొత్తం రాయాలనుకుంటే M1 బుల్లెట్ మాస్ ప్లస్ M2 గన్ మాస్ అనుకోండి, వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మొమెంటమ్ ఫైనల్ గన్ ఫైర్ అయిన తర్వాత ఏమవుతుంది చూడండి, ఫస్ట్ వెలాసిటీ మాస్ M1 అండ్ V1 అనుకోండి, బుల్లెట్ది యాజ్ వెల్ as మాస్. నెక్స్ట్ గన్ యొక్క మాస్కి M2 అండ్ వెలాసిటీ V2 అనుకుందాం. ఓకే, ఇది మొత్తం 0 అయిపోతుంది, ఎందుకు రెస్ట్ పొజిషన్లో ఉంది ఫస్ట్ బిఫోర్ గోయింగ్ టు ఫైర్. అంటే 0 ఈజ్ ఈక్వల్ టు M1 V1 ప్లస్ M2 V2. ఓకే, ఇప్పుడు మనకు ఒక వాల్యూ కావాలంటే M2 V2 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ M1 V1 అని రాయొచ్చు. అంటే మైనస్, ఎందుకు మైనస్ అంటే ఈ మైనస్ వల్లనే మనకు ఇండికేట్స్ దట్ గివ్స్ కిక్ బ్యాక్ డైరెక్షన్. ఇక్కడే సింపుల్గా ఇచ్చేసాడు, మనం అదంతా ఎక్స్ప్లెనేషన్ చూస్తాం. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వై డస్ ఏ హెవీ రైఫిల్ నాట్ రీకాల్ యాజ్ ఎ స్ట్రాంగ్ లైట్ రైఫిల్ యూజింగ్ ద సేమ్ క్యాట్రిజెస్ అంటే మనకు అందులో వాడే ఒక వెయిట్ అన్నట్టు, బుల్లెట్ లాంటిది. అది కూడా మనకి ఏంది, అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్. సింపుల్గా రాసేయండి, ఇక్కడ రాసుకోండి సింపుల్గా. అకార్డింగ్ టు, దీన్ని కూడా సేమ్ రాయొచ్చు, అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్ అని రాసి
ఇక్కడ డైరెక్ట్ v ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాస్ ఎక్కువ ఉన్నదంటే మనకు అది హెవీ రైఫిల్ అనేది చాలా తక్కువ వెలాసిటీ ఉంటుంది అండ్ లైట్ రైఫిల్ అనేది మోర్ స్పీడ్ అనేది క్యారీ చేస్తుందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ బాంబ్ ఎట్ రెస్ట్ ఎక్స్ప్లోర్స్ ఇంటూ 2 pieces మస్ట్ ట్రావెల్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఎక్స్ప్లెయిన్. అంటే బాంబ్ అనేది ఇట్లా హైట్కి వెళ్ళిన తర్వాత బాంబుని ఇట్లా ఫైర్ చేస్తున్నప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్స్ప్లోడ్ అవుతుందంట, 2 pieces ఎక్స్ప్లోడ్ అవుతుందంట. ఈ 2 pieces ఎక్స్ప్లోడ్ అయింది కంప్లీట్గా ఆపోజిట్ డైరెక్షన్లోనే వస్తుంది ఎందుకు అని ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. అంటే ఫస్ట్ బాంబ్ అనేది రెస్ట్ పొజిషన్లో ఉంది కాబట్టి మనకు మళ్ళీ ఫార్ములా రాస్తే ఏంటి, మొమెంటమ్ ఇనిషియల్ ఈజ్ ఈక్వల్స్ టు మొమెంటమ్ ఫైనల్ అని రాస్తాం. అంటే మొమెంటమ్ ఇనిషియల్గా ఏమన్నా ఉందా, ఈ బాంబ్ రెస్ట్లో ఉంది కాబట్టి m ఇంటూ 0 వెలాసిటీ 0 ఇంటూ ఫైనల్ మొమెంటమ్ అంటే ఏంటి m1v1 ప్లస్ m2v2, 2 pieces కాబట్టి m1v1 ప్లస్ m2v2 అని రాయొచ్చు. అంటే 0 అయిపోతుంది కాబట్టి 0 ఈజ్ ఈక్వల్స్ టు m1v1 ప్లస్ m2v2 అని రాస్తే ఇది మళ్ళీ ఇక్కడ రాసుకోవచ్చు m2v2 ఈజ్ ఈక్వల్స్ టు ఇది తీసుకొస్తున్నా మైనస్ m1v1. ఓకేనా, అంటే మైనస్ సైన్ అంటే ఏంది, ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నాయి. అంటే p2 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ p1 అని చెప్పొచ్చు. అంటే ఫస్ట్ పీస్ ఆఫ్ బుల్లెట్ మొమెంటమ్ ఈజ్ ఆపోజిట్ డైరెక్షన్ టు ద సెకండ్ పీస్ ఆఫ్ బాంబ్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఇచ్చింది చూడండి. బిఫోర్ explosion bomb is at rest u is equal to 0 from law of conservation of momentum mu is equal to m1v1 plus m2v2 అని రాశారు. ఇక్కడ డీప్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది చూడండి. మైనస్ నెగిటివ్ సైన్ ఏం చేస్తుంది, ఇక్కడ 2 pieces ట్రావెల్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అనేది చెప్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఈ లాస్ ఆఫ్ మోషన్లో నుంచి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే కెన్ ఏ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బి గ్రేటర్ దెన్ 1. ఇది జస్ట్ అని చెప్పాను. ఎందుకు, మనకి హెయిలీ పాలిష్ చేసినప్పుడు కంపల్సరీగా వాటి మధ్య ఫ్రిక్షన్ అనేది కోఎఫిషియంట్ గ్రేటర్ దెన్ 1 అవుతుందని చెప్పాను. దీనికి డీప్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను, లింక్ పెడతాను చూడండి. ఎందుకు ఇక్కడ ఒక క్వశ్చన్ అబ్జర్వ్ చేసిందంటే కెన్ అనే క్వశ్చన్ వచ్చింది అనుకోండి, కెన్తో స్టార్ట్ అవుతున్న క్వశ్చన్స్కి కంపల్సరీగా మనకి కెన్తో వస్తే ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అని అర్థం చేసుకోండి. అంటే ఎస్ అని పెడితే ఎస్ అని పెట్టండి 1 మార్క్ వచ్చేస్తుంది, నో అని అంటే నో పెట్టేయండి 1 మార్క్ వస్తుంది. ఇక్కడ ఆన్సర్ ఎస్ కాబట్టి ఎస్ 1 మార్క్ వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలంటే హైలీ పాలిష్డ్ సర్ఫేసెస్ అని చెప్పవచ్చు, లేకపోతే అదసివ్ ఫోర్సెస్ ద ఫ్రిక్షన్ సర్ఫేస్ మాలిక్యూల్ ఇంక్రీజెస్ వెన్ ద కాంటాక్ట్ ఫోర్సెస్ ఆర్ హెవీలీ పాలిష్డ్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా, ఇది రాయండి ఫస్ట్. హెవీలీ పాలిష్డ్ దెన్ the surface contact surfaces is heavily polished. Okay, next question చూడండి. Why does a car with flattened tires stop sooner than one other inflattened tires అంటారు. with inflattened tires అంటే ఫ్లాటెన్ టైర్స్ అంటే సింపుల్గా చెప్పాను మీకు. ఫ్లాటెన్ టైర్స్ అంటే ఫుల్ ఆఫ్ ఎయిర్ ఫిల్ అయింది. ఇన్ఫ్లాటెన్ టైర్స్ అంటే కంప్లీట్గా ఫ్లాటెన్ టైర్స్ అంటే ఎయిర్ లేకుండా ఉన్నప్పుడు, ఇన్ఫ్లాటెన్ టైర్స్ అంటే ఎయిర్ ఫుల్గా ఫిల్ అయిందంట. పంక్చర్ అయిన టైర్స్ పంక్చర్ కాని టైర్స్ అని చెప్పొచ్చు. సింపుల్గా మీకు అర్థం కావడం కోసం, నాట్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్ బట్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. ఫ్రమ్ ద రోలింగ్ ఫ్రిక్షన్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏరియా అని చెప్పొచ్చు. ఓకేనా, ఏరియా పెరిగిందంటేనే ఫ్రిక్షన్ పెరుగుతుంది కాబట్టి స్పీడ్ అనేది తగ్గుతుంది. కాబట్టి డెఫినెట్గా కార్ అనేది ఫ్లాటెన్ టైర్స్ అనేది తొందరగా ఆగుతాయి ఇన్ఫ్లాటెన్ టైర్స్తో పోలిస్తే. గాలి ఎక్కువ ఉన్నది కొంచెం ముందుకెళ్ళి ఆగుతుంది, ఏరియా ఎక్కువ ఉన్నది కొంచెం తొందరగానే అవుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్, ఏ హార్స్ హ్యాస్ టు పుల్ ఆర్డర్ డ్యూరింగ్ ద స్టార్ట్ ఆఫ్ మోషన్ దెన్ లెటర్ ఎక్స్ప్లెయిన్. అంటే హార్డ్గా మనం ఇది డిస్కస్ చేసాం. ఆ హార్స్ కాట్ అనేది హార్స్ చాలా ఇబ్బంది పడుతుంది ఫస్ట్ టైం ఒకవేళ పుల్ చేయాలని అనుకుంటే డెఫినెట్గా చాలా ఇబ్బంది పడుతుంది. అందుకు అని అంటే ఇక్కడ ఇది ఒక్క పాయింట్ రాయండి అమ్మా, మీకు 1 మార్క్ వచ్చేస్తుంది. ద స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ గ్రేటర్ దెన్ కైనెటిక్ ఫ్రిక్షన్. ఓకేనా, ద స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే ఇక్కడ ఎఫ్ఎస్ ఎఫ్కే అంటే ఏంటంటే మీకు అర్థమయ్యేటట్టు, ఎఫ్ఎస్ అంటే స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఎఫ్కే అంటే కైనెటిక్ ఫ్రిక్షన్. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఉంది కదా హార్స్, అప్పుడు ఏమవుతుంది, ఫ్రిక్షన్ అనేది రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు ఎక్కువ డెవలప్ అవుతుంది. ఎలాంటి ఫ్రిక్షన్, స్టాటిక్ ఫ్రిక్షన్. కాబట్టి ఇక్కడ ఫ్రిక్షన్ ఎక్కువైపోయేసరికి మనకి ఏమవుతుంది, హార్స్కి అనేదానికి చాలా హార్డ్గా పుల్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎఫ్ఎస్ ఈజ్ గ్రేటర్ దెన్ ఎఫ్కే. హార్స్ హ్యాస్ టు పుల్ హార్డర్ డ్యూరింగ్ ద స్టార్ట్ ఆఫ్ ది మోషన్ దెన్ లేటర్. ఒకవేళ మళ్ళీ స్పీడ్లోకి వచ్చేసింది అనుకో హార్స్ కాటు, అప్పటికి అవసరం లేదు, మనకు ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, నో ప్రాబ్లం ఎట్ ఆల్. అక్కడ కైనెటిక్ ఫ్రిక్షన్ ఓవర్కమ్ చేసేస్తుంది. నెక్స్ట్ ఏంటి చూడండి, వాట్ హ్యాపెన్స్ టు ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఆఫ్ ది వెయిట్
ఆఫ్ ది బాడీ ఈజ్ డబుల్డ్. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది ఎప్పుడైనా సరే మాస్ మీద మాత్రం, వెయిట్ మీద మాత్రం డిపెండ్ అవ్వదు. అది ఓన్లీ మాస్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ సింపుల్గా ఆన్సర్ ఏంటంటే రిమైన్స్ కాన్స్టెంట్ అని రాయండి అంతే. ఓకే, మీకు అంతే, ఇంకా దాని మీకు ఏం రాయాల్సిన పని లేదు, 2 మార్క్స్ వచ్చేస్తాయి. లేదా ఇంకా మంచి ఎలాబొరేట్గా రాయాలనుకుంటే సిన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ వెయిట్ ఆఫ్ ది బాడీ. వెయిట్ మీద డిపెండ్ అవ్వదు కానీ మాస్ మీద డిపెండ్ అవుతుంది. వెయిట్కి మాస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఈ క్వశ్చన్, ఈ లెసన్లో నుంచి మనకు కంప్లీట్గా లాస్ ఆఫ్ మోషన్ లెసన్లో నుంచి క్వశ్చన్స్ అనేవి అయిపోయినాయి. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, ఇక్కడ వర్క్ పవర్ ఎనర్జీలో నుంచి కూడా మనకు 2 మార్క్స్ రావు. ఓన్లీ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అనే లెసన్ నుంచి ఇప్పుడు మనకి 70% రెడ్యూస్ సిలబస్ చేసిన తర్వాత కమింగ్ ఇప్పుడు అక్టోబర్లో రాయబోయే వాళ్ళకు 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి వస్తాయనే చెప్పాలి. అంటే ఈ లెసన్ మనకు చాలా వెయిటేజ్ ఉన్నది 2 మార్క్స్ గెయిన్ చేయడం కోసం. ఇక్కడ మనకు చాలా తక్కువ క్వశ్చన్సే ఉంటాయి, కొంచెం నోట్ చేసుకోండి, ఒకవేళ ప్రాబ్లం అడిగినా అడగొచ్చు. సో ఫస్ట్ మనం ఇక్కడ థియరీ క్వశ్చన్స్ ఏంటి అనేది చూద్దాం. చూడండి, ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ ఇచ్చిండు, సిస్టమ్ ఆఫ్ పార్టికల్ ఫస్ట్ 2 మార్క్స్ క్వశ్చన్. ఈజ్ ఇట్ నెసెసరీ దట్ మాస్ షుడ్ బి ప్రజెంట్ ఎట్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఎనీ సిస్టమ్ అంటుండు. అంటే మనకు సెంటర్ ఆఫ్ మాస్ దగ్గర, సిస్టమ్ దగ్గర మాస్ అనేది అవసరమా అని అడుగుతున్నాడు. ఫర్ సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అండి. ఇలాంటి ఒక రింగ్ తీసుకున్నాం, ఓకేనా, ఒక రింగ్. ఈ రింగ్ తీసుకున్నప్పుడు రింగ్కి సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ లొకేట్ అవుతుందంటే అబ్సల్యూట్లీ మనం సెంటర్ దగ్గర అంటాం. అదేవిధంగా ఒక షీట్ తీసుకోండి, ఒక రెక్టాంగులర్ షీట్ తీసుకుందాం. ఈ రెక్టాంగులర్ షీట్ తీసుకున్నప్పుడు సెంటర్లో ఉంటుంది. ఇక్కడ మాస్ ఉందా? ఉంది. అంటే షీట్కు సెంటర్ ఆఫ్ మాస్ అనేది సెంటర్లో ఉంది, మాస్ ఉంది. కానీ రింగుకు సెంటర్ ఆఫ్ మాస్ అనేది మీరు హోల్డ్ చేయాలి. ద సిస్టమ్ ఈజ్ రిమైన్స్ కాన్స్టెంట్ ఎట్ ఈక్విలిబ్రియం పొజిషన్ అని చెప్తే దాన్ని సెంటర్ ఆఫ్ మాస్ అంటాం కదా. అక్కడ హోల్ మాస్ కాన్సన్ట్రేట్ అవుతుంది ఎక్కడ? ఈ రింగుకి సెంటర్లో మాత్రమే కాన్సన్ట్రేట్ అవుతుంది. చూడండి, మీరు అబ్జర్వ్ చేసి చూడండి, ఇక్కడ మాస్తో పని లేదన్నట్టు. మాస్ లేకుండా కానీ సెంటర్ ఆఫ్ మాస్ అనేది లొకేట్ అవుతుంది. కాబట్టి ఆయన ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఈజ్ ఇట్ నెసెసరీ దట్ మాస్ షుడ్ బి ప్రజెంట్ ఎట్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఎనీ సిస్టమ్ అంటున్నాడు. సో ఆన్సర్ ఈజ్ అబ్సల్యూట్లీ నో, వీ డోంట్ నీడ్ మాస్. బికాస్ ఇక్కడికి ఇవ్వండి, ఎగ్జాంపుల్ ఇవ్వండి. రింగ్ హ్యాస్ సెంటర్ ఆఫ్ మాస్ ఎట్ సెంటర్ వేర్ దేర్ ఈజ్ నో మాస్. ఇక్కడ ఇప్పుడే ఎగ్జాంపుల్ ఇచ్చాం. ఓకే, ఇది ఒక రింగ్ అనుకోండి, రింగో లేకపోతే సర్కిలో ఏదో ఒకటి. దీనికి సెంటర్ ఆఫ్ మాస్ కంపల్సరీ సెంటర్లోనే లొకేట్ అవుతుంది, కానీ అక్కడ మాస్ అనేది ఏమైనా ఉందా? లేదు అని చెప్పొచ్చు. దిస్ ఇస్ వాట్ వీఆర్ ఆస్కింగ్ ద క్వశ్చన్. ఈజ్ ఇట్ అన్నాడు, ఈజ్ ఇట్ అన్నా, కెన్ అన్నా, ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. అంటే ఇక్కడ మనం ఎస్ ఆర్ నో అనే కొంచెం ఆన్సర్ రాయాలి ఫస్ట్. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, వై ఆర్ స్పోక్స్ ప్రొవైడ్ ఇన్ ద బైస్కిల్. మనం బైస్కిల్ బాగా అబ్జర్వ్ చేస్తే స్పోక్స్ ఉంటాయి, అంటే మనం పుల్లలు అని చెప్పొచ్చు. సో ఆ పుల్లలు లేకపోతే ఆ స్పోక్స్ ఎందుకు యూస్ చేస్తారు అంటే బికాస్ ఆఫ్ ఇంక్రీజింగ్ దేర్ మాస్ అని చెప్పొచ్చు, ఇంక్రీజింగ్ దేర్ స్పీడ్ అని చెప్పొచ్చు, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో అది చూడండి ఇక్కడ ఎట్లా ఏమవుతుంది చూడండి. రిమ్ అండ్ యాక్సిల్ ఆఫ్ మాస్ వేర్ కనెక్టెడ్ బై స్పోక్స్ సో దట్ మాస్ ఆఫ్ ది వీల్ కాన్సన్ట్రేటెడ్ ఎట్ ఇట్స్ రిమ్ వితౌట్ లార్జ్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ మాస్. అంటే మాస్ ఇంక్రీజ్ అవ్వకుండా విత్ ఇంక్రీజ్ ఇట్స్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఇట్స్ మూవ్ విత్ యూనిఫామ్ స్పీడ్. ఓకే, స్పోక్స్ ఉండటం వల్ల మనకి ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ అండర్లైన్ చేశాడు ఆల్రెడీ, అది చూడండి. మాస్ ఆఫ్ ది వీల్ కాన్సన్ట్రేటెడ్ ఎట్ ఇట్స్ రిమ్ విత్ అవుట్ లార్జ్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ మాస్. సో అంటే ఓవరాల్గా మనం ఎక్కువ మాస్ని ఇంక్రీజ్ చేయకుండా సింపుల్గా ఏం చేస్తున్నామంటే ఆ మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని ఇంక్రీజ్ చేస్తున్నాం చూడండి. ఓకేనా, అవుట్ లార్జ్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ మాస్. ఒకవేళ స్పోక్స్ కాకుండా మొత్తం దానికి మెటల్తో ఇట్లా ఫిలప్ చేసినాం అనుకోండి, ఇది వీల్ అనుకుంటే దీన్ని మొత్తాన్ని మెటల్తో ఫిలప్ చేస్తే అంత ఫాస్ట్గా పోతుందా వీల్? ఇంపాసిబుల్ కదా. ఒకవేళ స్పోక్స్ ఉన్నాయనుకో ఏమవుతుంది, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇంక్రీజ్ అవుతూ యూనిఫామ్ స్పీడ్లో వెళ్ళడానికి ట్రై చేస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ద సెవెంత్ క్వశ్చన్. సెవెంత్ కాదు, మిస్టేక్ పడింది. కొన్ని క్వశ్చన్స్ మరి మిస్ అయ్యాయా మరి ఏంటో తెలియదు మనకి, చూద్దాం. ఆ క్వశ్చన్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, బై స్పిన్నింగ్ ఎగ్స్ ఆన్ ద టేబుల్ హౌ విల్ యూ డిస్టింగ్విష్ ఏ హార్డ్ బాయిల్డ్ ఎగ్ ఫ్రమ్ ద రా ఎగ్. సో బాయిల్డ్ ఎగ్, రా ఎగ్ను మీరు అబ్జర్వ్ చేస్తే బాగా, ఎప్పుడైనా బాయిల్డ్ ఎగ్ను, రా ఎగ్ను ఇట్లా చూడండి అబ్జర్వ్ చేసి, బాయిల్డ్ ఎగ్ను తీసుకొని రా ఎగ్ను ఒకేసారి తీసుకొని ఒకే ఫోర్స్తో రొటేట్ చేయండి. ఏది ఫాస్ట్గా రొటేట్ అవుతుంది, ఏది ఎక్కువ రొటేషన్స్ చేస్తుంది, ఎక్కువ స్పిన్ ఏది చేస్తుంది అని అంటే అక్కడ మనకి కంపల్సరీ ఏం చెప్తామంటే కంపల్సరీ మనం బాయిల్ చేసిన ఎగ్ మాత్రమే ఎక్కువ రొటేషన్స్ చేస్తుంది, కానీ
రాయిగ్ మాత్రం తక్కువ రొటేషన్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ కూడా డ్యూ టు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ రాయండి చూడండి, ఏ బాయిల్డ్ ఎగ్ హీజ్ నియర్లీ ఏ రిజిడ్ బాడీ. బాయిల్డ్ ఎగ్ అంటేనే ఒక రిజిడ్ బాడీ, అందులో ఉన్న కంటెంట్ అంతా ఒక దగ్గరికి వచ్చేస్తుంది. దానిలో ఉన్న లిక్విడ్ ఉంటుంది కదా బాయిల్డ్ ఆ ఎగ్లో, ఈ ఎగ్లో ఉన్న లిక్విడ్ అంతా ఒక దగ్గరికి వచ్చి సాలిడ్ అయిపోతుంది. సాలిడ్ అవుతుంది కాబట్టి వీ కెన్ కన్సిడర్ ఇట్ ఈస్ ఎ రిజిడ్ బాడీ అండ్ హ్యాస్ లో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. కాబట్టి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా తక్కువగా ఉంటుంది. సో ఏ బాడీకి అయితే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా తక్కువగా ఉంటుందో అది ఎక్కువ స్పిన్స్ చేస్తుంది. సో ఫర్ ద సేమ్ టార్క్ ఈజ్ స్పిన్స్ ఫాస్టర్ దెన్ లాంగర్, ఎక్కువసేపు రొటేషన్స్ చేస్తుంది. నెక్స్ట్, ఇన్ రా ఎగ్ ద లిక్విడ్ మ్యాటర్ టెన్స్ టు మూవ్ అవే ఫ్రమ్ ద రొటేషనల్ యాక్సిస్. అంటే ఇందులో లిక్విడ్ ఉందనుకోండి, రా ఎగ్ అంటే ఏంటి, పచ్చిగుడ్డు. సో ఈ పచ్చిగుడ్డుకి లిక్విడ్ ఉంటుంది కాబట్టి ఇందులో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది దానికి అవే వెళ్ళిపోతుంది అన్నట్టు, అంటే రొటేషన్ యాక్సిస్ మీదకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది ఎక్కువగా విత్ ఇంక్రీజింగ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు, మాస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాస్ అనేది చాలా ఎక్కువ ఉన్నట్టు దానికి, ఎందుకు, లిక్విడ్ ఫార్మేషన్లో ఉన్నప్పుడు. సో డెఫినెట్గా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇంక్రీజ్ అవుతుంది, ఒమేగా డిక్రీజ్ అవుతుంది. ఒమేగా అంటే యాంగులర్ స్పీడ్. ఓకే, సో ఇట్ స్టాప్ సూనర్ కంపేర్ టు ద బాయిల్డ్ ఎగ్. రా ఎగ్ అనేది తక్కువ రొటేషన్స్ చేస్తుంది, బాయిల్డ్ ఎగ్ అనేది ఎక్కువ రొటేషన్స్ చేస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, 9th క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద పోలార్ ఐస్ క్యాప్స్ ఆఫ్ ది ఎర్త్ టు మెల్ట్, వాట్ వుడ్ బి ద ఎఫెక్ట్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ది డే. అంటే మనకు ఇక్కడ ఒక పాయింట్ అబ్జర్వ్ చేసుకోండి. ఇక్కడ ఎర్త్ అనుకుందాం అనుకోండి, ఓకేనా, ఇది ఎర్త్ అనుకోండి. ఈ ఎర్త్లో మనకి సెంటర్ ఆఫ్ ఇట్లా ఈక్వేటర్ కదా, ఇది ఈక్వేటర్ సైడ్ ఉంది. సో ఈ పోల్స్ దగ్గర మనకి ఐస్ అనేది మెల్ట్ అవుతుందంట. ఓకే, ఐస్ మెల్ట్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, ఐస్ అనేది మెల్లగా ఇలా వస్తుంది. సో ఐస్ ఇలా మెల్లగా వచ్చి ఏమవుతుంది, ఇలా ఈక్వేటర్ దగ్గరికి వస్తుంది. అంటే ఈక్వేటర్ ఏమైపోతుంది, ఈక్వేటర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బాగా అబ్జర్వ్ చేయండి, ఇట్లా ఈక్వేటర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ ఈక్వేటర్ లెంత్ ఇంక్రీజ్ అవుతుందంటే రేడియస్ ఆఫ్ ఎర్త్ కూడా ఇంక్రీజ్ అవుతున్నట్టే. సో రేడియస్ ఆఫ్ ఎర్త్ కూడా ఇంక్రీజ్ అయితే కంప్లీట్గా మనకు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, రేడియస్ పెరుగుతుంది. అంటే ఐ ఈజ్ ఈక్వల్స్ ఏంటండి, ఎంఆర్ స్క్వేర్. రేడియస్ తీసుకున్నాం, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎర్త్ అనుకుంటే ఆర్ కూడా పెరుగుతుంది కాబట్టి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇంక్రీజ్ అవుతుంది. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియాకి యాంగులర్ వెలాసిటీకి యాంగులర్ స్పీడ్కి ఫార్ములా ఏంటంటే ఐ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఒమేగా. ఈ ఒమేగా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఒమేగా అనేది ఏమవుతుంది, తగ్గుతుంది. యాంగులర్ స్పీడ్ రొటేషన్ ఆఫ్ ది ఎర్త్ అనేది తగ్గుతుంది కాబట్టి మనకి ఏమవుతుంది అంటే స్లోగా రొటేట్ అవుతుంది. సో స్లోగా రొటేట్ అవ్వడం వల్ల మనకి లెంత్ ఆఫ్ ది డే ఏమవుతుంది అంటే ఇంక్రీజ్ అవుతుంది. చూడండి ఇక్కడ రాశాడు, చూడండి క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చాడు. సో డ్యూ టు ఫ్లో ఆఫ్ మెల్టింగ్ ఐస్ ఎట్ పోల్స్ టువర్డ్స్ ద ఈక్వేటర్ ఆఫ్ ఎర్త్, రేడియస్ ఆఫ్ ది రొటేషన్ విత్ ఇంక్రీజింగ్ ఐ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు, రేడియస్ పెరుగుతుందని చెప్పాం. ఇంక్రీజెస్ టైం పీరియడ్ ఆల్సో. ఎందుకు, ఇక్కడ ఒమేగా అనేది తగ్గుతుంది. ఓకే, సో ఈ రిలేషన్ రాసి ద లెంత్ ఆఫ్ ద డే ఇంక్రీజెస్ అని రాస్తే సరిపోతుంది. ఓకేనా, ఇది మనకి ఈ ఆన్సర్కి ఈ క్వశ్చన్ రాయాల్సిన ఆన్సర్. సో ఓకే చూడండి స్టూడెంట్స్, మనకి ఇప్పుడు మన సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అనే లెసన్ అయిపోయింది. నెక్స్ట్ ఆసిలేషన్స్, గ్రావిటేషన్స్ కూడా మన 2 మార్క్స్ ఏం లేదు ప్రస్తుతానికి. నెక్స్ట్ లెసన్కి వచ్చేసరికి మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. ఇందులో నుంచి కూడా మనం 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం, 2 మార్క్స్వి. కాబట్టి ఇది మోస్ట్ వెయిటేజ్ ఉన్న 2 మార్క్స్ క్వశ్చన్ లెసన్ అని చెప్పొచ్చు. సో ఇంతకుముందు లెసన్, ఈ లెసన్ రెండు 2 మార్క్స్, 2 క్వశ్చన్స్ వచ్చే 2 మార్క్స్ లెసన్స్. వాటిని ఏంటో చూద్దాం. చూడండి, డిఫైన్ యావరేజ్ ప్రెజర్. ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ యావరేజ్ ప్రెజర్, మెన్షన్ ఇట్స్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఫార్ములా, ఈజ్ ఇట్ స్కేలార్ ఆర్ వెక్టార్ క్వాంటిటీ. ఆల్రెడీ మనకు ప్రెజర్ అంటే తెలుసు. ప్రెజర్ అంటేనే మనం ఫార్ములా రాసాం కదా, ప్రెజర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా, ఎఫ్పి ఈజ్ ఈక్వల్స్ టు F/A. అదే రాసేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ద నార్మల్ ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా ఈజ్ కాల్డ్ యావరేజ్ ప్రెజర్. ఓకేనా, ఇక నార్మల్ ప్రెజర్ కాబట్టి యూనిట్స్ ఏంటి, పాస్కల్స్. ఇక్కడ డైరెక్ట్ రాయండి, న్యూటన్స్ పర్ మీటర్ స్క్వేర్ అని రాయొచ్చు, లేకపోతే పాస్కల్స్ అని కూడా రాయొచ్చు. అంటే ఎందుకు, ఈ ఫోర్స్ అంటే ఏంది న్యూటన్, ఏరియా అంటే ఏంది మీటర్ స్క్వేర్, కాబట్టి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అని రాసిన, పాస్కల్స్ అని రాసిన ఓకే. డైమెన్షన్ ఫార్ములా ml స్క్వేర్ ml⁻⁻1 t⁻⁻2 ఇది ప్రూవ్ చేస్తే మనకు వస్తుంది. నెక్స్ట్ ప్రెషర్ అనేది స్కేలార్ క్వాంటిటీ. ఓకే, అది మర్చిపోకండి. ప్రెషర్ అనేది దానికి ప్రాపర్ డైరెక్షన్ ఏముండదు. ప్రెషర్ అనేది స్కేలార్ క్వాంటిటీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ డిఫైన్ విస్కాసిటీ, వాట్ ఆర్ ఇట్స్ యూనిట్స్ అండ్ డైమెన్షన్ ఫార్ములా.
డిఫైన్ విస్కాసిటీ, వాట్ ఆర్ ఇట్స్ యూనిట్స్ అండ్ డైమెన్షన్ ఫార్ములా అని అడుగుతున్నాడు. విస్కాసిటీ అంటే ఏంటి అంటే ద టాంజెన్షియల్ ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా. ఇంకా చూడండి, ద టాంజెన్షియల్ ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లేకపోతే ఈక్వల్ టు అని కూడా రాయొచ్చు విత్ వెలాసిటీ గ్రేడియంట్. ఓకే, సింపుల్గా ద ఫోర్స్ ద టాంజెన్షియల్ ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా ఈజ్ రిక్వైర్డ్ టు మెయింటైన్ ఇట్స్ యూనిట్ వెలాసిటీ గ్రేడియంట్ పర్పెండిక్యులర్ టు ద వెలాసిటీ గ్రేడియంట్ అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ విస్కాసిటీ ఎక్కడ వస్తుంది మనకు? విస్కాసిటీ అంటే మనకు ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఫ్లూయిడ్స్ కు మాత్రమే డిస్కషన్. రెండు ఫ్లూయిడ్స్ ఇలా లిక్విడ్ వెళ్తున్నప్పుడు ఈ లిక్విడ్స్ లో రెండు లేయర్స్ మధ్యలో డెవలప్ అయ్యే ఫోర్స్ ని ఏమంటాం? విస్కాసిటీ అంటాం. ఓకేనా? కాబట్టి ఇప్పుడు మనకి దీనికి డెఫినేషన్ రాయాలంటే సింపుల్గా ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు డెఫినేషన్ ఇచ్చింది చూడండి సింపుల్గా. ద టాంజెన్షియల్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా రిక్వైర్డ్ టు మెయింటైన్ యూనిట్ వెలాసిటీ పర్పెండిక్యులర్ టు ద ఫ్లో ఆఫ్ ఫ్లూయిడ్ ఈజ్ కాల్డ్ వెలాసిటీ గ్రేడియంట్ అని కూడా చెప్పొచ్చు. వెలాసిటీ గ్రేడియంట్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద ఫ్లో ఆఫ్ ఫ్లూయిడ్ ఈజ్ కాల్డ్ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ అని చెప్తాం. అంటే ఇక్కడ నుంచి మనం డెవలప్ చేస్తామండి, ఏం లేదు, F/A ఈజ్ ఈక్వల్ టు ప్రపోర్షనాలిటీ తీసేస్తే ఏమంటే నీటా రాస్తాం. నీటా అంటే ఏంది? ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ ఇంటూ V/L. ఓకే, ఇది మళ్ళీ అటు పంపిస్తే ఏమవుతుంది? నీటా ఈజ్ ఈక్వల్స్ టు F/A బై V/L అని రాయొచ్చు. సో ఇక్కడ మనం దీన్ని ఇలా యూజ్ చేస్తాం. V/L అని ఎందుకు రాస్తాం అంటే ఇది మొత్తాన్ని కలిపి వెలాసిటీ గ్రేడియంట్ అంటాం. ఈ మొత్తాన్ని కలిపి ఫోర్స్ యాక్టింగ్ పర్ పర్పెండిక్యులర్ యూనిట్ ఏరియా అని చెప్పొచ్చు, మొత్తం క్వాంటిటీ. కాబట్టి దీన్ని ఇలా రాశారు. సో దీనికి పాస్కల్స్ పర్ సెకండ్ అని చెప్పొచ్చు యూనిట్స్. పాస్కల్ సెకండ్. డైమెన్షన్ ఫార్ములా mL⁻⁻1 T⁻⁻1 అనేది ప్రూవ్ చేసుకోవడానికి రావాలి మనకు. అది డైమెన్షన్ ఫార్ములా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎలా డెరైవ్ చేయాలో చూడండి. ఆ లింక్ కూడా మీకు సబ్స్క్రిప్షన్లో యూజ్ చేస్తాను. విస్కాసిటీ అంటే ఏంటి? ద ప్రాపర్టీ ఆఫ్ ఫ్లూయిడ్ విచ్ అపోజెస్ ద రిలేటివ్ మోషన్ బిట్వీన్ టూ లేయర్స్ కాంటాక్ట్. అంతకుముందే చెప్పాను, ఇక్కడ ఎన్నో లేయర్స్ ఉంటాయి. ఇట్లా ఒక పైప్లో వాటర్ పోతున్నప్పుడు ఎన్నో లేయర్స్ ఉంటాయి మనకు ఆ వాటర్లో. ఒక్కొక్క లేయర్ మధ్య ఒక లేయర్ ముందుకు వెళ్తుంటే దానికి ఆపోజిట్ డైరెక్షన్ ఇంకొక ఫోర్స్ అనేది డెవలప్ అవుతాయి రెండు కాంటాక్టింగ్ సర్ఫేసెస్ మధ్యలో. కాబట్టి ఈ రెండు కాంటాక్టింగ్ లేయర్స్ మధ్యలో అపోజిట్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా మనకి ఇప్పుడు మనకు ఇంకా సింపుల్గా చూడండి, ఒక సాలిడ్ ఒక సర్ఫేస్ మీద తీసుకుంటే ఈ డైరెక్షన్లో ఫోర్స్ యాక్ట్ చేస్తే మనకు ఆపోజిట్ డైరెక్షన్లో ఒక ఫోర్స్ వస్తుంది, దాన్ని ఏమంటాం? ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటాం. ఇదేంటి? సాలిడ్ కాంటాక్ట్ సర్ఫేసెస్కి. ఇదేంటి? లిక్విడ్స్కి వచ్చేసరికి సేమ్ ఫ్రిక్షనల్ ఫోర్సే. ఫ్రిక్షన్ ఏమో సాలిడ్కి అప్లై చేస్తాము, ఫ్లూయిడ్స్కి వచ్చేసరికి విస్కాసిటీ అంటాం. సింపుల్ గుర్తుపెట్టుకోండి. సో కమింగ్ టు ద టాపిక్, ద ప్రాపర్టీ ఆఫ్ ఫ్లూయిడ్ విచ్ అపోజిట్ టు ద రిలేటివ్ మోషన్ బిట్వీన్ టూ లేయర్స్ కాంటాక్ట్ ఈజ్ కాల్డ్ విస్కాసిటీ. గాట్ ఇటా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ బిహైండ్ ద కార్బొరేటర్? అని ఆఫ్ అన్ ఆటోమొబైల్ అంటారు. కార్బొరేటర్ ఎలా వర్క్ చేస్తుంది అని అడుగుతున్నాడు. కార్బొరేటర్ అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ బేస్డ్ ఆన్ ద బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్. ఇది ఒక్కటి రాస్తే మనకు మార్క్స్ వచ్చేస్తాయి, మనకు థియరీ రాయాల్సిన అవసరం కూడా లేదు. గుర్తుపెట్టుకోండి, బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని ఇది వర్క్ చేస్తుంది. సో ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే పెట్రోల్ సక్ అప్ ద త్రూ వెంచూరీ ఛానల్. మనకు పెట్రోల్ తీసుకునే దగ్గర ఇది ఎలా వర్క్ చేస్తుందంటే కార్పొరేటర్ పెట్రోల్ని తీసుకుంటుంది అన్నట్టు, సక్ చేస్తుంది. సో అది ఎలా చేస్తుంది? డ్యూ టు డిక్రీజ్ ద ప్రెషర్ అండ్ వెన్ ఎయిర్ ఫ్లో విత్ లార్జ్ స్పీడ్తోన తీసుకుంటుంది, ప్రెషర్తోన డిక్రీజింగ్ ప్రెషర్ తీసుకొని. నెక్స్ట్, వాట్ ఈజ్ మ్యాగ్నస్ ఎఫెక్ట్? మ్యాగ్నస్ ఎఫెక్ట్ అంటే దీనికి ఎలా చెప్పొచ్చు అంటే, ఒక బాల్ తీసుకోండి. ఓకే, వి హ్యామ్ టేకింగ్ వన్ బాల్. ఈ బాల్ని మనం స్పిన్ బౌలింగ్ చేస్తున్నాం అనుకోండి. ఓకేనా? గుర్తుపెట్టుకొని, ఒక స్పిన్నర్ కానీ ఇట్లా బౌలింగ్ చేస్తున్నప్పుడు ఏంటి, బాల్ అనేది ఇలా స్పిన్ అవుతుంది. ఇలా స్పిన్ చేస్తున్నప్పుడు ఆ బాల్ స్పిన్ అవుతూ డిఫరెంట్ వెలాసిటీని మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ టాప్ ఆఫ్ ది వెలాసిటీ దగ్గర ఒక వెలాసిటీ ఉంటుంది, బాటమ్ దగ్గర ఇంకొక వెలాసిటీ ఉంటుంది. అంటే వెలాసిటీస్ డిఫరెన్స్ని ఏమంటామంటే మ్యాగ్నస్ ఎఫెక్ట్ అంటాం. చూడండి ఇక్కడ చూడండి, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇక్కడ రాశాడు చూడండి, ద డిఫరెన్స్ వెలాసిటీ ఆఫ్ ఎయిర్ రిజల్ట్ ఇన్ ద ప్రెషర్ డిఫరెన్స్ బిట్వీన్ ద లోయర్ అండ్ అప్పర్ ఫేజెస్. ఇక్కడ చూడండి, ఇది ఒక బాల్ ఇలా స్పిన్ అవుతుంది అన్నప్పుడు
ఈ అప్పర్ అండ్ లోయర్ ఫేజెస్ మధ్యలో వెలాసిటీ డిఫరెన్స్ ఉన్నాయి డ్యూ టు ప్రెజర్ చేంజెస్. ఈ ప్రెజర్ చేంజెస్ వల్ల డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి మనం బాల్ స్పిన్ చేస్తున్నప్పుడు బాగా అబ్జర్వ్ చేస్తే మనకు క్రికెట్ ఆడేటప్పుడు టెన్నిస్ బాల్ కానీ ఏది కానీ బాగా స్పిన్ అవుతే ఏమవుతుంది, అది ఇలా ఎగ్ షేప్లోకి వచ్చేస్తుంది. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ డ్యూ టు చేంజింగ్ ప్రెజర్ ద వెలాసిటీస్ ఆర్ అప్పర్ అండ్ లోవర్ పొజిషన్స్ ఆర్ డిఫరెంట్స్. సో ఐఎమ్ టేకింగ్ హియర్ ద డిఫరెన్స్ ఇన్ ద వెలాసిటీ ఎయిర్ ఇన్ రిజల్ట్ in the pressure difference between the lower and upper phases are there is net upward force on the ball. This dynamic lift up due to spinning is called Magnus effect. అర్థమైందా కాన్సెప్ట్? బాల్ తీసుకోవచ్చు. నెక్స్ట్ why are drops and bubbles are spherical shape? స్పెరికల్ షేప్లో మనకు రెయిన్ డ్రాప్స్ కానీ లేకపోతే వాటర్ సర్ఫేస్ కానీ ఏదైనా ఎప్పుడు ఇట్లా పైకి ఎగిరేస్తే స్పెరికల్ షేప్లోనే ఫామ్ అవుతాయి, ఇలానే ఫామ్ అవుతాయి. ఎప్పుడైనా ఇలా రెక్టాంగులర్ షేపు ట్రయాంగులర్ షేప్ ఫామ్ అయినట్టు చూసిరా వాటర్ కానీ ఏదైనా? ఇంపాసిబుల్. కాబట్టి లిక్విడ్స్ అనేటివి ఎప్పుడైనా స్పెరికల్ షేప్లోనే ఎందుకు ఫామ్ అవుతాయి అంటే బికాజ్ ఇక్కడ ఒక్కటే ఆన్సర్, ఇది మా సింగిల్ లైన్ ఆన్సర్, డ్యూ టు సర్ఫేస్ టెన్షన్ అని రాయండి 2 మార్క్స్ వస్తాయి. ఇంకా మీకు ఎలాబొరేటెడ్గా ఆన్సర్ రాయాలి అనుకుంటే లిక్విడ్స్ టెన్ టు మినిమైజ్ దేర్ సర్ఫేస్ ఏరియా. ఎందుకు? ఎప్పుడైనా లిక్విడ్ పైకి వేసినప్పుడు ఆ ఏరియాని డిక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ డిక్రీజెస్ టు సర్ఫేస్ ఏరియా ఫర్ గివెన్ వాల్యూమ్ స్పియర్ హ్యాస్ మినిమం సర్ఫేస్ ఏరియా. మనకి ఓన్లీ స్పియర్ మాత్రమే మినిమం సర్ఫేస్ ఏరియా ఉంటుంది కంపేర్ టు ద స్క్వేర్, రెక్టాంగులర్, ఇలాంటి క్యూబ్ ఏది తీసుకున్నా కానీ మనకి మినిమం ఏరియా ఏది ఉంటుంటే ఓన్లీ స్పియరే ఉంటుంది. కాబట్టి ఆ బబుల్ వాటర్ లిక్విడ్స్ అనేటివి స్పియర్ షేప్లోనే ఫామ్ అవుతాయి. సో డ్రాప్స్ ఆర్ బబుల్స్ ఆర్ ఇన్ స్పెరికల్ షేప్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ 3 క్వశ్చన్స్ ఒకేలా ఉంటాయి, డోంట్ బీ కన్ఫ్యూజ్. మళ్ళీ చెప్తున్నా, నీట్గా చెప్తానండి. గివ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఎక్సెస్ ప్రెషర్ ఇన్ లిక్విడ్ డ్రాప్. ఎక్సెస్ ప్రెషర్ అంటుండే, ఎక్సెస్ ప్రెషర్ ఏంటంటే ప్రెషర్ ఇనిషియల్ మైనస్ ప్రెషర్ అట్మాస్ఫియర్ ఈజ్ ఈక్వల్స్ టు 2s by r. s అంటే ఇక్కడ ఏంటంటే సర్ఫేస్ టెన్షన్, గుర్తుపెట్టుకోండి. s అంటే సర్ఫేస్ టెన్షన్, r అంటే రేడియస్ ఆఫ్ ది బబుల్ లేకపోతే రేడియస్ ఆఫ్ సోప్ ఏదైనా కావచ్చు. ఇక్కడ s అంటే సర్ఫేస్ టెన్షన్. ఇప్పుడు ఎక్సెస్ ప్రెషర్ ఎలా డెవలప్ అవుతుంది? ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటండి, ఎక్సెస్ ప్రెషర్ ఇన్ ఏ లిక్విడ్ డ్రాప్. ఒకవేళ లిక్విడ్ డ్రాప్ ఇలా డ్రాప్ అవుతుంది, ఓకే, లోపల మొత్తం వాటరే ఉంటుంది కదా, సో ఇక్కడ లో సర్ఫేస్ ఉండదు. కానీ ఇక్కడ మనకు సర్ఫేస్ టెన్షన్ అనేది డెవలప్ అవుతుంది, అవునా? డ్యూ టు ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద సిస్టమ్, ఫోర్స్ యాక్ట్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ సర్ఫేస్ టెన్షన్ డెవలప్ అవుతుంది. అంటే ఈ సైడ్స్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్ ఉన్నప్పుడు మనకి ఏందవుతుంది, ఎక్సెస్ ప్రెషర్ ఏమవుతుందంటే ఎక్సెస్ ప్రెషర్ డైరెక్ట్ డెల్టా పి రాయొచ్చు, లేదంటే డెల్టా పి ఈజ్ ఈక్వల్స్ టు 2s by r అని రాస్తాం. ఎందుకు? బబుల్ సర్ఫేస్ రేడియస్ r అయితే అది 2s by r అని రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మీకు అర్థమైతే చూడండి. నెక్స్ట్ గివ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఎక్సెస్ ప్రెషర్ ఇన్ ఎయిర్ బబుల్ ఇన్సైడ్ ద లిక్విడ్. ఒకవేళ ఇదే ఎయిర్ బబుల్ ఇన్సైడ్ ద లిక్విడ్ ఉంది అనుకోండి, ఇది ఒక వాటర్ అనుకుంటే ఇందులో ఉంది ఎయిర్ బబుల్ ఉంది. ఎయిర్ బబుల్ ఉన్నప్పుడు ఎయిర్ బబుల్ ఇది, ఓకే, గుర్తుపెట్టుకోండి. ఎయిర్ బబుల్ అంటే లోపల స్పేస్ ఉంటుంది, బయట కూడా మనకి ఇక్కడ టెన్షన్ యాక్ట్ చేస్తుంది, అవునా? ఇదొక టెన్షన్, ఇదొక టెన్షన్, అంటే ఇక్కడ మళ్ళీ లోపల కూడా మనకి ఇక్కడ టెన్షన్ డెవలప్ అవుతుంది. అంటే 2 దగ్గర సర్ఫేస్ టెన్షన్స్ అనేవి వస్తున్నాయి. సో 2 సర్ఫేస్ టెన్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఏమవుతుంది, డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఓన్లీ ఇక్కడ మనకు గ్యాప్ వచ్చేసింది కదా ఎయిర్ దగ్గర, అంటే డెల్టా పి ఎక్సెస్ ప్రెషర్ డెల్టా పి ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది చూడండి, మళ్ళీ ఇది 2s by r అవుతుంది. ఇక్కడ మాత్రం ఒక సర్ఫేస్ ఉంది, అర్థమవుతుందా? బాగా అబ్జర్వ్ చేయండి. ఒకవేళ వాటర్ డ్రాప్ అనేది బయట ఉంది, వాటర్ బబుల్ వాటర్ లిక్విడ్ బయట ఉన్నప్పుడు ఒక సర్ఫేస్ ఉన్నది. ఒకవేళ ఎయిర్ బబుల్ అనేది లోపల ఉంది, లిక్విడ్ లోపల, అయినా కానీ దీనికి ఎన్ని సర్ఫేస్లు ఉన్నాయి? ఓన్లీ ఒక్కటే ఉంది. ఎందుకు? ఇప్పుడు మనం ఇలా లిక్విడ్ తీసుకున్నామండి, ఇందులో ఇలా లిక్విడ్ ఉంది, కానీ ఒక ఎయిర్ బబుల్ అనేది లోపల ఫామ్ అయిందంట, అంటే ఇందులో లోపల ఓన్లీ ఎంటీ సర్ఫేస్ ఒకటి లోపల మాత్రమే ఉంది కాబట్టి ఇక్కడ మాత్రమే మనకు ప్రెషర్ అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి జనరల్గా ఎక్సెస్ ప్రెషర్ ఫార్ములా ఏంటి, 2s by r. మళ్ళీ s అంటే ఏంది, ఇక్కడ సర్ఫేస్ టెన్షన్, ఇక్కడ రాసుకోండి, s ఈజ్ ఈక్వల్స్ టు సర్ఫేస్ టెన్షన్, ఓకే. r అంటే రేడియస్ ఆఫ్ బబుల్, ఓకే. నెక్స్ట్ వన్, ఇది కూడా సేమ్, s అంటే సర్ఫేస్. నెక్స్ట్ ఇక్కడ ఒకటి కాంప్లికేటెడ్ వస్తుంది చూడండి. గివ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఎక్సెస్ ప్రెషర్ ఇన్ ద సోప్ బబుల్ ఇన్ ఎయిర్. ఇప్పుడు సోప్ బబుల్ మనకు చూస్తుంటాం, మనకు సోప్ బబుల్స్ అనేవి చాలా చిన్నపిల్లలు ఆడుతూ ఉంటారు. ఆ సోప్ బబుల్స్ బయటికి వచ్చిన తర్వాత
సోపు లోపల ఎయిర్ ఖాళీగా ఉంటుంది, బయట కూడా సర్ఫేస్ ఉంటుంది. కాబట్టి రెండు సైడ్లో మనకి సర్ఫేస్ టెన్షన్ అనేది డెవలప్ అవుతుంది. లోపల సర్ఫేస్ టెన్షన్ డెవలప్ అవుతుంది, బయట సర్ఫేస్ టెన్షన్ డెవలప్ అవుతుంది. కాబట్టి ఎక్సెస్ ప్రెషర్ ఏం రాయొచ్చు, 4S/R అని రాస్తాం. ఓకేనా, 4S/R. 4S ఎందుకు వచ్చింది, లోపల బయట రెండు కలిపాం, 2S అంటే ఏమైతే 4S/R. క్లియరా? ఇది మనకి సర్ఫేస్ టెన్షన్ యొక్క కొంచెం ఎక్సెస్ ప్రెషర్ మీద వాడాలనుకుంటే అది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఆర్ ద వాటర్ ప్రూఫింగ్ ఏజెంట్స్ అండ్ వాటర్ వెట్టింగ్ ఏజెంట్స్, వాట్ డూ దే డూ? వాటర్ ప్రూఫింగ్ ఏజెంట్స్, వాటర్ వెట్టింగ్ ఏజెంట్స్ అంటే వాటర్ ప్రూఫింగ్ ఏజెంట్స్ ఏంది, వాటర్ని లోపలికి సక్ చేసుకోవు. యాజ్ వెల్ యాజ్ వాటర్ వెట్టింగ్ ఏజెంట్స్ అంటే వాటర్ని లోపలికి తీసుకుంటాయని చెప్పొచ్చు. ఇది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే డిపెండ్స్ ఆన్ ఇంక్రీజింగ్ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్. ఓకే, దీనికంటే ముందు ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసి అర్థమైతే చూడండి. వాట్ ఈజ్ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్, స్టేట్ వాల్యూ ఫర్ ప్యూర్ వాటర్ అండ్ మెర్క్యూరీ. ఇక్కడ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అంటే అందరికి తెలిసే ఉంటుంది, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి ఎప్పుడైనా సరే వాటర్ని ఫిల్అప్ చేసినప్పుడు ఒక బకెట్లో కానీ ఒక బీకర్లో కానీ కంప్లీట్గా మనకు సర్ఫేస్ దగ్గర చూస్తే ఇది కంప్లీట్గా ఇలా ఉండదు. మీరు ఆ బాగా అబ్జర్వ్ చేస్తే ఇలా స్ట్రైట్గా ఎప్పుడు ఉండదు, ఇలా కొంచెం యాంగిల్లో డెవలప్ అవుతుంది. ఓకేనా, ఈ యాంగిల్లో డెవలప్ అయ్యేదాన్ని ఈ యాంగిల్ని ఏమంటామంటే యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. మళ్ళీ ఇక్కడ కూడా కొంచెం కార్నర్ దగ్గర ఈ యాంగిల్ అంటే ద యాంగిల్ బిట్వీన్ లిక్విడ్ అండ్ సాలిడ్స్ ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్. సి ద యాంగిల్ బిట్వీన్ సాలిడ్ సర్ఫేస్ అండ్ లిక్విడ్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్. సో ఇప్పుడు యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ డెఫినేషన్ ఏం చెప్పొచ్చు, the angle between tangent to the liquid surface at a point of contact and solid surface in side of the liquid is called angle of contact. చెప్పాను కదా, tangent to the liquid surface to point of the contact of solid surface ఒక బీకర్ తీసుకుంటే, కాబట్టి దీన్ని ఏమనాలి, యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. ఫర్ ప్యూర్ వాటర్ ఎంత ఉంటుంది, 0 degrees ఉంటుంది. కానీ మెర్క్యూరీకి మాత్రం 135 degrees, అంటే మెర్క్యూరీకి ఎక్కువ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అనేది ఉంటుంది. అంటే వాటర్కి మాత్రం ఆల్మోస్ట్ ఇట్లా ఈక్వల్గానే ఉంటుంది, కానీ మెర్క్యూరీకి తీసుకుంటే చాలా ఎక్కువ కర్వ్డ్ షేప్ వస్తుంది అని చెప్తున్నాడు అంతే. సో ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది కొంచెం. చూడండి 0 and 135. ఇప్పుడు కమింగ్ టు వెట్టింగ్ ప్రూఫింగ్ ఏజెంట్స్కి వచ్చేసరికి ఇంక్రీజింగ్ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్. యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ ఇంక్రీజ్ ఏమైతుంది, అక్కడ మనకు వాటర్ అనేది ఇన్సైడ్స్ కావదు, కాబట్టి యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ వెట్ ప్రూఫింగ్ ఏజెంట్స్కి యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ని యూజ్ చేస్తాం, ఇంక్రీజ్ చేస్తాం. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ డిక్రీజ్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, దానికి వెట్టింగ్ ఏజెంట్స్గా అంటే వాటర్ అనేది వెట్ అవుతుంది సిచ్యువేషన్లో మనకి యూజ్ చేస్తాం. అంటే దే డిక్రీజ్ ద సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ ది లిక్విడ్ అండ్ ఇంక్రీజ్ ద వెట్టింగ్ నేచర్ అని చెప్పొచ్చు. ఇది మనకి 2 questions. నెక్స్ట్ మెన్షన్ ఎనీ 2 examples ఆఫ్ ఒబే బెర్నౌల్లిస్ థీరం అంటే మనం చాలా ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. ఏరోప్లేన్స్ ఫ్లై అవుతున్నాయి, లేకపోతే ఇక్కడ ఉన్నాయి రాసుకోండి. ఇన్ హెవీ విండ్స్ హౌస్ రూఫ్స్ ఆర్ బ్లోన్ ఆఫ్. మనకు హౌస్ రూఫ్స్ ఎప్పుడైనా మన పాతకాలంలో చూస్తే గుడిసెలు కానీ ఏమన్నా ఉంటే ఇలా ఉంటుండే. ఇది ఒక గుడిసె అనుకుంటే దీని యొక్క షేప్ అనేది ఇలా కాన్కేవ్ షేప్లో ఉంటుంది. ఎందుకు ఇలా ఉంటుంది, ఇలా ఎందుకు వేయద్దు, ఇది రేకులు, ఒకవేళ రేకులు ఎవరికి ఉంటే రేకులు ఇలా ఎందుకు వేయరు, ఓన్లీ ఇలా కాన్కేవ్ షేప్లోనే ఎందుకు వేస్తారంటే ఇక్కడ విండ్ వచ్చినప్పుడు, ఓకేనా, విండ్ ఫ్లో వస్తున్నప్పుడు ఈజీగా డైవర్ట్ అయిపోతుంది. ఓకేనా, కంప్లీట్గా విండ్ ఫ్లో అనేది డైవర్ట్ అయితే ప్రెషర్ అనేది తగ్గుతుంది. కాబట్టి ఈజీగా మనకు ప్రెషర్ తగ్గుతుంది, అంటే రూఫ్ అనేది పైకి ఎగిరిపోదు. ఒకవేళ ఇలా వేసామనుకోండి, ఒకవేళ విండ్ ఇలా వస్తే ఏమవుతుంది, కంప్లీట్గా ప్రెషర్ ఎక్కువైపోయి ఇక్కడ విండ్ అనేది లేచిపోతుంది, టాప్ లేచిపోతుంది అన్నట్టు. కాబట్టి ఆ టాప్ లేచిపోదంటే మనకు కంప్లీట్గా రూఫ్స్ అనేటివి కాన్కేవ్ షేప్లోనే ఉంటాయని చెప్తాం. గుడిసెలు కానీ రేకులు కానీ అలాంటివి ఏమన్నా యూజ్ చేసినా ఆల్వేస్ మనం మేకింగ్ సమ్ యాంగిల్ అని చెప్పొచ్చు. ఇన్ హెవీ విండ్స్ హౌస్ రూఫ్స్ ఆర్ బ్లోన్ ఆఫ్. హెవీ విండ్స్ ఉన్నప్పుడు హౌస్ రూఫ్స్ బ్లోన్ ఆఫ్ లో ఎందుకు ఉంటాయంటే, ఎందుకైతే అంటే బెర్నౌల్లిస్ ప్రిన్సిపల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, ఫ్యాన్ రొటేట్ అవుతున్నప్పుడు పేపర్స్ అనేటివి పైకి ఎగురుతుంటాయి, అది కూడా బికాస్ ఆఫ్ బెర్నౌల్లిస్ ప్రిన్సిపల్ అని చెప్పొచ్చు. ఓకే, సో నెక్స్ట్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ నుంచి యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ 2 questions 2 marks ఇస్తుండే, కానీ ఆ 2 marks మనకి ఈ ఇయర్ ఇప్పుడు రాబోయే ఎగ్జామ్స్లో ఇవ్వట్లేదు అన్నట్టు ఒకటి ఇచ్చారు బిఐఈ వాళ్ళు, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఓన్లీ తెలంగాణ గవర్నమెంట్కి ఇచ్చారు. కానీ ఒకసారి చూడండి సింపుల్గా వీటి యొక్క క్వశ్చన్ ఆన్సర్ చూడండి, చదువుతూ వెళ్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదువుకోండి. మరి మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు మాత్రం ఈ ఇయర్ 2 marks ఏమి ఇవ్వట్లేదు, ఇందులో ఓన్లీ లాంగ్ ఆన్సర్స్ ఇస్తున్నాం అండ్ ఒక 4 marks క్వశ్చన్ ఇస్తున్నాం అని చెప్పేశారు. కాబట్టి విల్ అగైన్ వాచ్ ఇట్ మోర్
ఫర్ అదర్ స్టూడెంట్స్ ఆల్సో. డిస్టింగ్విష్ బిట్వీన్ హీట్ అండ్ టెంపరేచర్ చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ వన్, ఇందులో ఇంకా మనకి రెండేమి ఇంపార్టెంట్ కావు. దీని మీద ప్రాబ్లం అడిగితే అడగవచ్చు. లోయర్ ఫిక్స్డ్ పాయింట్ అండ్ అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ బేస్ చేసుకొని ప్రాబ్లం అడిగితే అడగవచ్చు. నెక్స్ట్, కెన్ ఏ సబ్స్టెన్స్ కాంట్రాక్ట్ ఆన్ హీటింగ్ గివ్ ఎగ్జాంపుల్ అంటే ఎస్. కెన్ ఏ సబ్స్టెన్స్ కాంట్రాక్ట్ ఆన్ హీటింగ్ గివ్ ఎగ్జాంపుల్ అంటే ఎస్, ఎందుకంటే కాస్ట్ ఐరన్, రబ్బర్ అనేటివి హీట్ చేసినా కానీ కాంట్రాస్ట్ అయితే అని చెప్పొచ్చు. నెక్స్ట్, వై గ్యాప్స్ ఆర్ లెఫ్ట్ బిట్వీన్ రైల్వేస్ అండ్ వే అండ్ ట్రాక్ అంటాం. ఇప్పుడు రైల్వేస్ ఇలా రైల్వే ట్రాక్ ఉన్నప్పుడు ఇక్కడ ఎక్కడో ఒక దగ్గర అబ్జర్వ్ చేస్తే మనకి కొంచెం గ్యాప్ ఇస్తాడు రెండింటి జాయింట్ మధ్యలో. ఇంకా ఇది ఇక్కడ కూడా కొంచెం గ్యాప్ ఇస్తాడు. ఎందుకు ఇక్కడ గ్యాప్ ఇస్తాడు అంటే డ్యూ టు ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్ ఆర్ లిక్విడ్స్, డ్యూ టు ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్ అని చెప్పొచ్చు. కాబట్టి అది వన్ సింగిల్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఆర్ ద లాటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్, స్టేట్ ఇట్స్ యూనిట్స్ అని రాయొచ్చు. దీని యొక్క డెఫినేషన్ చూసుకోండి. వాట్ ఈస్ ద లాటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్, స్టేట్ ఈస్ యూనిట్స్ అని చూసుకోండి. వాట్ ఈస్ ద స్పెసిఫిక్ గ్యాస్ కాన్స్టెంట్, ఇట్ ఇస్ సేస్ ఫర్ ఆల్ గ్యాసెస్ అని చెప్పొచ్చు. అవి కూడా చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ వన్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ మనకి ఇది ఇంపార్టెంట్ ఉంటుండే. వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ డైమెన్షన్ స్పెసిఫిక్ గ్యాస్ కాన్స్టెంట్ అడుగుతాడు. యూటెన్సిల్స్ అంటే మనకు కుకింగ్ టైంలో యూజ్ చేస్తాం కదా, కుకింగ్ టైంలో యూజ్ చేసే మెటీరియల్ పాత్రలకు బ్లాక్ కోటింగ్ ఉంటుంది. వై ద బాటమ్ ఆఫ్ దిస్ యూటెన్సిల్స్ ఆర్ మేడ్ ఆఫ్ కాపర్. సో ఆ కాపర్తోనే ఎందుకు చేస్తారంటే సిన్స్ ద బ్లాక్ ఈజ్ గుడ్ అబ్జార్బర్ ఆఫ్ హీట్, తొందరగా హీట్ అబ్జర్వ్ చేసుకుంటుంది, తొందరగా ఎమిట్ చేస్తుంది కాబట్టి దాన్ని వాడతాం. నెక్స్ట్, స్టేట్ వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా. స్టేట్ వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా అంటే లాంబ్డా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అబ్సల్యూట్ టెంపరేచర్ అని చెప్తాం. ఓకే. నెక్స్ట్ వన్, వెంటిలేటర్స్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ ద రూమ్ జస్ట్ బిలో ద రూఫ్. ఎందుకు, వై, బికాజ్ అంటే వెంటిలేటర్స్ ఎప్పుడైనా రూఫ్ కొంచెం కిందలోనే ఎందుకు ఉంటాయి అంటే హాట్ వాటర్ అనేది చూడండి, ద ఎస్కేప్ హాట్ ఈజ్ అవుట్ ఆఫ్ ది రూమ్ విచ్ మూవ్స్ అప్వర్డ్ ఇన్ ద రూమ్ త్రూ ద కన్వెక్షన్ డ్యూ టు లెస్ డెన్సిటీ. సో హాట్ ఎయిర్ ఉన్నదనుకో మన రూమ్లో, హాట్ ఎయిర్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇమీడియట్గా ఆ హాట్ ఎయిర్ అనేది పైకి వెళ్ళిపోతుంది, పైకి వెళ్ళిపోయి కూల్ ఎయిర్ అనేది విండోస్ ద్వారా లోపలికి వస్తుంది. కాబట్టి మనం వెంటిలేటర్స్ అనేది రూఫ్ కొంచెం పైన ఉంచుతాం అన్నట్టు. ఓకేనా. నెక్స్ట్, ఇంక ఇందులో ఇవన్నీ క్వశ్చన్స్ అడగాలనుకుంటే అడగవచ్చు. ఈ 5 పైన ఉన్న క్వశ్చన్స్ అన్ని చూసుకోండి ఒకసారి. ఇవన్నీ మనకి ఇప్పుడు ఇంత అవసరం లేదు కాబట్టి ఐ డిడెంట్ డిస్కస్. హియర్ చూడండి, వాట్ ఈస్ ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అండ్ ఇవన్నీ మనకు మ్యాక్సిమం యాక్చువల్గా ఇవన్నీ ఇంపార్టెంట్ లాసే, కానీ ఎందుకో ఈసారి మనకి వెయిటేజ్లో ఇవ్వలేదు అన్నట్టు మనం నెగ్లెక్ట్ చేస్తున్నాము. నో వరీస్ ఎట్ ఆల్, బట్ ఇచ్చిన వెయిటేజ్ ప్రకారం మనం ప్రిపేర్ అవుదాం. నెక్స్ట్, లాస్ట్ లెసన్ కైనెటిక్ థియరీ ఆఫ్ గాసెస్. ఇది కూడా మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. నోట్ చేసుకోండి, 2 మార్క్స్ క్వశ్చన్స్ అంటే 4 మార్క్స్ వస్తాయి. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంది, డిఫైన్ మీన్ ఫ్రీ పాత్ అనే ఒక క్వశ్చన్. అంటే ఒక యావరేజ్ డిస్టెన్స్ కవర్డ్ బై ద మాలిక్యూల్ బిట్వీన్ ద 2 సక్సెసివ్ కొలిజన్ అని చెప్పొచ్చు. అంటే ఒకవేళ చూడండి, ఒక గ్యాస్ మాలిక్యూల్స్ తీసుకున్నప్పుడు అందులో 2 మాలిక్యూల్స్ అనేటివి కొలిజన్ జరుగుతూ ఉంటాయి, అక్కడిక్కడ రొటేషన్ అవుతున్నప్పుడు. ఈ రెండు కొలిజన్ జరిగినప్పుడు వీటి యొక్క సక్సెసివ్ డిస్టెన్స్, కొలిజన్ అయిన తర్వాత దూరం వెళ్ళిపోతాయి కదా ఒకటొకటి. సో ఇలా దూరం వెళ్ళిన తర్వాత వీటి యొక్క సక్సెసివ్ డిస్టెన్స్ని ఏమంటామంటే మీన్ ఫ్రీ పాత్ అని అంటాం. చూడండి ఇక్కడ ఆన్సర్ ఇచ్చిండు. ద యావరేజ్ డిస్టెన్స్ కవర్డ్ బై ద మాలిక్యూల్ బిట్వీన్ 2 సక్సెసివ్ కొలిజన్స్ ఈజ్ కాల్డ్ మీన్ ఫ్రీ పాత్ అని చెప్పొచ్చు. వై డస్ ఏ రియల్ గ్యాస్, వెన్ డస్ ఏ రియల్ గ్యాస్ బిహేవ్ లైక్ ఏ ఐడియల్ గ్యాస్. ఇది కూడా చాలా సార్లు అడిగారు, మస్తు సార్లు అడిగిండు. నోట్ చేసుకోండి. లో ప్రెషర్ అండ్ హై టెంపరేచర్. లో డెన్సిటీ అవసరం లేదు ఇక్కడ, మనం ఓన్లీ రాయాల్సింది లో ప్రెషర్ అండ్ హై టెంపరేచర్. సో చాలా మందికి ఇది మర్చిపోతారు కాబట్టి సింపుల్గా షార్ట్ కట్ పెట్టుకోండి, ఎల్పిహెచ్టి. ఓకేనా, సింపుల్గా ఉంది కదా. ఎల్పి అంటే ఏంది, లో ప్రెషర్, హెచ్టి అంటే ఏంది, హై టెంపరేచర్. సింపుల్ గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి దాన్ని. అండ్ నెక్స్ట్ వన్, స్టేట్ లా, బాయిల్స్ లా అండ్ చార్లెస్ లా. బాయిల్స్ లా అంటే మనకి ఇప్పటి నుంచో చదువుతున్నాం, దాన్ని మళ్ళీ రాస్తాం. ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ అని రాయొచ్చు. చార్లెస్ లా అంటే ఏంది, వాల్యూమ్ ఈజ్ ఇన్వర్స్లీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అబ్సల్యూట్ టెంపరేచర్ రాస్తాం. దట్స్ నాట్ మై మ్యాటర్. నెక్స్ట్, కమింగ్ టు ద స్టేట్ డాల్టన్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్స్. ఈ డాల్టన్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్ ఏం చెప్తాడంటే ద సమ్ ఆఫ్ ఆల్ ద ప్రెషర్స్ ఇన్ ద మిక్చర్. ఓకే, ఒక గ్యాస్లో ప్రెషర్స్ తీసుకుంటే P1, P2, P3 ఇలా ఎన్నో ప్రెషర్స్ ఉన్నాయనుకోండి. ఈ సమ్ ఆఫ్ ఆల్ ప్రెషర్స్ ఈజ్ ఈక్వల్స్ టు రిజల్టెంట్ ప్రెషర్ అని చెప్తున్నాను. అంతే చూడండి. ఫర్ మిక్చర్ ఆఫ్ నాన్ రియాక్టివ్ ఐడియల్ గ్యాసెస్ టోటల్ ప్రెషర్ ఈజ్ ద సమ్ ఆఫ్ పార్షియల్ ప్రెషర్స్ ఈజ్ ఆఫ్ ద సచ్ గ్యాస్ ఈచ్ గ్యాస్. అంటే P ఈజ్ ఈక్వల్స్ టు P1 ప్లస్ P2 ప్లస్ అండ్ సో ఆన్ Pn అని చెప్పొచ్చు. అంటే ఇలా కూడా రాయొచ్చు. గాట్ ఇటా. నెక్స్ట్,
ఇది కూడా మనకి ఏం అవసరం లేదు. సో చూడండి, ఇది కూడా ఒకవేళ ఇంపార్టెంట్ అడగొచ్చు. ప్రెషర్ ఆన్ ఐడియల్ గ్యాస్ ఇన్ కంటైనర్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ షేప్ ఆఫ్ ది కంటైనర్ ఎక్స్ప్లెయిన్. సో ఇప్పుడు మనకి ఫార్ములా ఒకటి ఉంటుంది డైరెక్ట్గా, ప్రెషర్ ఈజ్ ఈక్వల్స్ టు 2/3 టైమ్స్ ఆఫ్ ఎనర్జీ బై వాల్యూమ్. ఎన్ అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, ఈ అంటే ఎనర్జీ, వి అంటే వాల్యూమ్ అని చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ ఇండిపెండెంట్ షేప్ ఆఫ్ ది కంటైనర్ అని కూడా రాస్తాం. సో నెక్స్ట్ వన్ చూడండి, ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఫర్ ఎ మాలిక్యూల్ ఆఫ్ గాస్. సో కాన్సెప్ట్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ టర్మ్స్ ఆఫ్ టోటల్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ గ్యాసెస్. సో అంటే ఎన్ని విధాలుగా అది గ్యాసెస్ అనేటివి ఫ్రీగా మూవ్ అవుతాయో దాన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అని చెప్తాం. ఓకే, ఆ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది మోనోఅటామిక్ ఒకలా ఉంటుంది, డయాటమిక్ ఒకలా ఉంటుంది, ట్రైఅటామిక్ ఒకలా ఉంది, పాలిఅటామిక్ ఒకలా ఉంటుంది అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మోనోఅటామిక్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏం చేద్దాం, F ఈజ్ ఈక్వల్ టు 3 టైమ్స్ వెళ్తుందంట. మోనోఅటామిక్ అంటే 3 యాక్సిస్లో రొటేట్ అవుతుంది సింపుల్గా, XYZ అనుకోండి సింపుల్గా. నెక్స్ట్ డయాటమిక్ అంటే ఏంటి, H2O2 అనేది ఒక డయాటమిక్ అనుకుంటే దీని యొక్క డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 5 అవుతుంది. నెక్స్ట్ పాలిఅటామిక్ అంటే ఏమవుతుంది, SO3 అనే మాలిక్యూల్స్కి F ఈజ్ ఈక్వల్ టు 6. ఇవన్నీ రాయాల్సిన పని లేదండి, మీరు ఇక్కడ జస్ట్ ఇది రాయండి అంతే. డిఫైన్ వాడు ఏమన్నాడు, ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అన్నాడు. మీకు తెలిసి వాల్యూస్ రాయండి, లేదా ఓన్లీ డెఫినేషన్ రాసి వదిలేసేయండి. కాబట్టినా నెక్స్ట్ ఈ ఆన్సర్ ఒకలా ఉంటుంది చూడండి, ఒకసారి చూసుకోండి. సేమ్ వాల్యూస్ ఉంటాయి, ఆ ప్రెషరు, ఎనర్జీ యాజ్ వెల్ యాజ్ వాల్యూమ్, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, ఇవన్నీ వాల్యూస్ సేమ్ ఉంటాయి. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, P ఈజ్ ఈక్వల్స్ టు 2/3 × N/V. ఈ మొత్తం ఫార్ములా ప్రూవ్ చేస్తాం మనం కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాస్, 4 మార్క్స్ క్వశ్చన్ అది. సో కమింగ్ టు దిస్ వన్, ఇది కూడా చాలా సార్లు అడిగిన ప్రాబ్లం. ద అబ్సల్యూట్ టెంపరేచర్ ఆఫ్ ది గ్యాస్ ఇంక్రీజ్డ్ 3 టైమ్స్, వాట్ విల్ బి ద ఇంక్రీజ్ ఇన్ RMS వెలాసిటీ ఆఫ్ ది గ్యాస్ మాలిక్యూల్స్ అని చెప్తున్నాం. అంటే మనకు ఆల్రెడీ వెలాసిటీ VRMS అనేది ఈజ్ యాక్చువల్గా 3RT/m అని రాసాం. ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తున్నా వెలాసిటీ VRMS స్పీడ్ ఆఫ్ రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ VRMS ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు, 3RT/m అని రాస్తాం. ఇక్కడ R అంటే గ్యాస్ కాన్స్టెంట్, మాస్, ఇది మాస్ ఆఫ్ ది మాలిక్యూల్స్, T అంటే అబ్సల్యూట్ టెంపరేచర్. సో ఓన్లీ మనకు వెలాసిటీ, RMS వెలాసిటీకి అండ్ టెంపరేచర్ మాత్రమే రిలేషన్ ఇచ్చింది కాబట్టి ఇలా రాసుకున్నాం. కాబట్టి డైరెక్ట్ రాసింది చూడండి, VRMS ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రూట్ T. ఒకవేళ 2 మాలిక్యూల్స్ తీసుకుంటే V2/V1 ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ T2/T1 రాశాడు, ఉల్టా రాసుకున్నాడు అంతే, నో వరీస్. సో ఇప్పుడు V2/V1 ఈజ్ ఈక్వల్స్ టు T2 అంటే ఎంత పెరిగింది, 3 టైమ్స్ పెరుగుతుందంట. అంటే 3T1 అంటే ఇక్కడ రాసుకోండి, T2 ఈజ్ ఈక్వల్స్ టు 3T1 అండ్ T1 అనేది, లేకపోతే T1 ఈజ్ ఈక్వల్స్ టు T1 అనుకోండి. సో ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 3T1, ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి √3 వాల్యూ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇవన్నీ మనకు ఓవరాల్గా 2 మార్క్స్ క్వశ్చన్స్ అండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఇంకేమైనా క్వశ్చన్స్ మిస్ అయినాయంటే కమెంట్ చేయండి, ఆ క్వశ్చన్స్ కూడా మనం మళ్ళీ డిస్కస్ చేద్దాము. కంప్లీట్గా ఈ క్వశ్చన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మోస్ట్ ఆఫ్ ది టైమ్. ఈ అన్ని క్వశ్చన్స్ చదివితే 8 to 10 క్వశ్చన్స్ మనం కంపల్సరీ ఆన్సర్ చేస్తాం. పేపర్ ఈజీగా వచ్చిందంటే 8 to 10 క్వశ్చన్స్ గ్యారంటీగా ఆన్సర్ చేస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్. ఇదన్నీ 2 మార్క్స్ క్వశ్చన్స్, బాగా ప్రిపేర్ అవ్వండి. నోట్బుక్ ప్రిపేర్ చేసుకోకపోతే మాత్రం చాలా కష్టం. థ్యాంక్ యూ.